మరి ఎంతో జ్ఞానం మనకు నేర్పారు. మరి ఆయన ఇచ్చిన జ్ఞానంలో మనము ఈరోజు కొన్ని విషయాలు మళ్ళా గుర్తు చేసుకుందాం, తెలుసుకుందాం. ఎప్పుడు పత్రి సార్ మనకి ఆయన దగ్గరికి వెళ్ళాక మొట్టమొదటి మనకి చెప్పే డైలాగ్ ఒకటే, నువ్వు శరీరం కాదు ఆత్మవి. అంటే అప్పటి వరకు మనం ఎలా బతికాము అంటే, ఈ ధ్యాన జీవితంలోకి వచ్చే వరకు కూడా శరీరం నేనన్నట్టే బతికాం. ఈ శరీరం గొప్ప కోసం, ఈ శరీరానికి కావలసిన బిరుదులు, సంపద, సంసారాలు, మరి లేకపోతే ఈ ఊరు నన్ను పొగడాలి, ఈ రాష్ట్రం నన్ను పొగడాలి, ఈ దేశం నన్ను పొగడాలి అని ఇంచి బై ఇంచి ప్రజల యొక్క పొగడతల కోసమే లొంగిపోయి పొంగిపోయేవాళ్ళం. కానీ పత్రి దగ్గరికి వచ్చాక ఒకటి నేర్చుకున్నాం, పరులు పొగడ్డం కాదు, పరమాత్మ పొగిడేటట్టు నీ జీవితం ఉండాలి. మరి మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటి? ఈ భూమి మీద కానాపేనా సోనా అనే 3 పనులకి నువ్వు రాలేదు. మరి సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో అనుభవాలు పొందుతూ, ఎన్నో పాఠాలు నేర్చుకుని మానవ జన్మ తీసుకున్న ప్రతి వాళ్ళు తానెవరో తెలుసుకోవడానికి, తను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడానికి, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవడానికే ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ పర్పస్ అదే. ఇది పత్రికారు వచ్చే వరకు ఎవ్వరికీ రహస్యం తెలియదు. ఏదో చూడండి, కానాపీనా సోనాకు వచ్చాం, జంతు జన్మల్లోని అదే చేసాం. కానీ మానవ జన్మకి ఒక విశిష్టత ఉంది, గమనిద్దాం. ప్రతి జంతువుకి వెన్నుపూస అడ్డంగా ఉంటుంది, ఒక్క మానవుడికే నిటారుగా ఉంటుంది. మరి ఎందుకు ఈ స్పెషల్ అంటే, భగవంతుడెవరో తెలుసుకునే మానవ జన్మ వెన్నుపూస మరి ఊర్ధ్వముఖంగా ఉంటుంది. అంటే ఆ స్పెషల్. సృష్టిలో ఏ జీవి మాట్లాడలేదు, ఒక్క మానవుడే మాట్లాడగలడు. ఏ జీవి ఏ వస్తువు కనిపెట్టలేదు, ఒక్క మానవుడే కనిపెట్టగలడు. ఇన్ని మేధస్సు, ఇంత గొప్ప మేధస్సు మానవుడికే ఉంది అంటే మరి మానవ జన్మ ఎంత గొప్పదో ఆలోచించండి. మరి అటువంటి మానవ జన్మ తీసుకుని మనము తినడానికి, పడుకోవడానికి, అనుభవించడానికి అనుకుంటున్నాం. కాదు, నువ్వెవరో తెలుసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చావు. శరీరం ఉండగానే నువ్వెవరో తెలుసుకుంటేనే ఇక రాకపోక లేదు. మరి ఇవన్నీ గురువు ఎప్పుడు తెలుస్తుంది? ఏ ప్రాపంచక గురువు ఇది చెప్పలేడండి. ప్రాపంచక విద్యలన్నీ ఈ శరీరానికి భోగం కలిగించడానికి చెప్తాయి. ఎంత చదువులు చదువుకుంటే అంత డబ్బు సంపాదించవచ్చు, ఆ డబ్బుతో శరీరాన్ని సుఖపెట్టవచ్చు. కానీ ఈ భూమి మీద జ్ఞానం ఏదైనా పొందొచ్చు. కానీ ఇలాంటి ఉన్నత లోకాల యొక్క జ్ఞానం ఒక సద్గురువు మాత్రమే చెప్పగలడు. ఆ సత్యం ఒక సద్గురువుకే చేతనవుతుంది. అందుకే పత్రికారు వచ్చే వరకు మనకు 3 లోకాలే తెలుసు, భూలోక, భువర్లోక, సువర్లోకాలు. ఈ 3 తెలుసు. కానీ ఆ పై లోకాల్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తాం, భూమి మీద ఏం చేస్తే ఆ ఉన్నత లోకాలకు వెళ్తాము అనే విషయం మనకి పత్రికారు వచ్చేకే అర్థమైంది. మరి అపారమైన జ్ఞానవంతుడు ఆ పరమాత్మ మనకి పత్రిసార్ లాంటి మహానుభావుణ్ణి మనకిచ్చాడు. ఎందుకు మనకే ఎందుకు నచ్చాడు పత్రిసార్ అంటే, మనం భూమి మీదకి సత్యాన్వేషణ కోసం వచ్చాం. నిజంగా మానవుడు అంటే సత్యాన్వేషణకై వచ్చిన నిరంతర విద్యార్థి. అప్పుడే మాస్టర్ అయిపోరండి. పత్రిసార్ మనందరి మాస్టర్లు అంటే మనం మాస్టర్లం అయిపోయామని చక్కలు ఎగరేసుకుంటున్నాం. ఎందుకు అంటే, అలా అంటే ఎప్పటికైనా మనం మాస్టర్లం అవుతామేమో అని. అంటే ప్రతి క్షణము అన్వేషణ, అన్వేషణ, అన్వేషణ. ఈ సత్యాన్ని అన్వేషిస్తున్నాం మనము. పత్రికారు వచ్చాక నువ్వు ఆత్మవే అనగానే మన అన్వేషణ ప్రారంభం అవుతుంది. నేనెవరు, ఈ శరీరం ఏంటి, ఈ మనసేంటి, ఈ బుద్ధి ఏంటి, ఆత్మ ఏంటి, ఇలాంటివన్నీ విచారణ చేసుకుంటూ వెళ్తాం మనం. అప్పుడు మనకు అర్థమవుతుంది, శరీరమా నశిస్తుంది, మనసు ఈ జన్మతో ఈ మనసు, బుద్ధి అన్నది ఇక్కడ ఏర్పరచుకున్నది, మరి ఆత్మ అన్నది గతంలోని ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులోని ఉంది.
ఎప్పుడూ ఉండేది ఆత్మ, అదే నువ్వై ఉన్నావు అని సార్ మనకు పదే 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 చెప్పి, ఏదైతే అయి ఉన్నావో అది నువ్వే. నువ్వు శరీరం అనుకుంటున్నావు. ఇప్పుడు నిన్నో రకం చీర, ఈవేళ ఒక రకం చీర, రేపు ఒక రకం చీర మనం కట్టాం. అందుకే నా చీర నా చీర అంటున్నాం. అలాగే ఈ ఆత్మ గత జన్మలో ఒక శరీరం, ఈ జన్మలో ఈ శరీరం, వచ్చే జన్మలో ఇంకో శరీరం. అందుకే శరీరాలు మారుతున్నాయి కానీ ఆత్మ అదే. కాబట్టి మార్పు లేనిది నువ్వు, మార్చేది నీ శరీరం. చూడండి ఎన్ని విషయాలు ఆయన మనకు చెప్పుకుంటూ వచ్చాడో. మరి చూడండి, మీకు అనుమానం వస్తుందేమో కొంతమందికి, సార్ ఎంత చక్కగా వివరించి నాకు చెప్పేవారు. ఎందుకంటే సార్ దగ్గర నేను యాక్సిడెంట్ అవ్వకముందు 1 సంవత్సరం, యాక్సిడెంట్ అయ్యాక 2 సంవత్సరాలు అతి దగ్గరగా ఉండి ఎన్నో విషయాలు నేర్పేవారు. ఎలా నేర్పేవారు? సార్ ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్తే దానికి ఉదాహరణలతో సైతం చెప్తారు. ఎందుకు ఉదాహరణలు చెప్తారంటే మన బుర్రలో బాగా దిగిపోయి స్థితమవుతుందని. సరే, నువ్వు ఆత్మవి అని నీకు అనుమానం రాకుండా ఒక విషయం చెప్తా విను అన్నారు. ఏంటి అంటే, నువ్వేం చెప్తావు? నా కాళ్ళు నొప్పిపెడుతున్నాయి, నా తలకాయ నొప్పెడుతుంది, నా నడుము నొప్పెడుతుంది అని చెప్తూ చెప్తూ నా ఒంట్లో బాగాలేదు అంటావు. అంటే శరీరమే నువ్వైనప్పుడు నా ఒంట్లో బాగాలేదు అని ఉపయోగించావంటే ఆ నా అనేవాడు ఎవడు? ఆ నాయే ఆత్మ. ఈ ఆత్మ యొక్క ఒళ్ళు. ఇప్పుడు బాగా అర్థమైందా అని అడిగేవారు చెప్పి. ఎందుకు అర్థం కాదు ఎంత వివరంగా చెప్పినప్పుడు? ఆత్మే నువ్వు అంటే ఎంత చిన్న చిన్న ప్రూఫ్లు చూపించేవారు ఆయన. అలాగా ఆత్మే నేను అని మనలో ఎంతవరకు స్థితపడతాదో అంతవరకు గొప్ప గొప్ప పనులు చేస్తాం. గమనించుకోండి. పత్రి సార్ చెప్తూ ఉండేవారు, నువ్వు ఆత్మవి అనుకుంటే నువ్వు ధైర్యంగా గొప్ప పనులు చేస్తావు. నువ్వు శరీరం అనుకుంటే ఎప్పుడు భయం, పిరికితనం, పక్కవాడేమంటాడా, ఎదటోడు ఏమంటాడు, ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు అని జడిచి చస్తావు. గొప్ప పనులు చెయ్యాలి అనుకుంటే నువ్వు ఆత్మవే అనుకో ఇప్పటి నుంచి. ఆత్మ ఎవరు? జ్ఞాన నవరత్నాల్లో చెప్పేశాడు ఆయన. ఆత్మే దైవం, ఆత్మే భగవంతుడు. సృష్టిలో ఉన్నదంతా ఆత్మమయమే, రెండోది ఏమీ లేదు. వెరసి ఆ సర్వాత్మలో నువ్వు ఉన్నావు, నీలో ఆత్మ ఉంది. ఇప్పుడు చూడండి, సముద్రంలో చేప పిల్ల ఉంది, ఉందా? ఉంటే ఏమైంది? అది సముద్రంలోనే ఉంది, నీళ్ళల్లోనే ఉంది. మనం కూడా సర్వం కల్విదం బ్రహ్మ అన్నాం. అంటే సృష్టి అంతా బ్రహ్మమయమే. ఆ బ్రహ్మములోనే మనం ఉన్నాం. అయితే బ్రహ్మంలో ఉన్నాం కదా అనుకుంటే సరిపోదు, అది నీకు కనబడదు. ఎలాగా? ముందు నువ్వు తెలుసుకోవాల్సిందేంటి? సూక్ష్మంగా నీలో ఉన్న ఆత్మని తెలుసుకుంటే ఈ స్థూలంగా విశ్వమంతా ఉన్న విశ్వాత్మ నీకు అర్థమవుతాడు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే దానికి చిన్న ఉదాహరణ. ఒక చిన్న మర్రి విత్తనంలో మర్రి వృక్షమే దాగున్నట్టు నీ చిన్న ఆత్మలో ఈ సృష్టి అంతా దాగుంది. సూక్ష్మంగా నీలో, స్థూలంగా విశ్వమంతా. లేనిది ఏమీ లేదు, ఉన్నదంతా ఆత్మమయమే. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. మరి ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవడానికే ఇంత జ్ఞానం అండి. ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా నోట్లో నీళ్లు తోడుతుంటే ఊరుతున్నట్టు ఈ జ్ఞానం ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా ఉంటూనే ఉంటుంది. అయితే మానవుడు ఫస్టు నేను ఆత్మనని తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాక మనం చేయాల్సిన పని ఏంటి? ఈ జ్ఞానం నాకు అనుభవంలోకి ఎలా వస్తుంది? ఈ జ్ఞానం ఎలా అనుభవంలోకి వస్తుందంటే ముందు మన ప్రవర్తన ఎలా ఉండాలో చూసుకోవాలి. ఒక మానవుడికి ఎన్నో చెప్తాయి ఉపనిషత్తులు, ఎన్నో చెప్తుంది వేదం, ఎంతో చెప్తున్నారు గురువులు. మరి అది ఎంతవరకు బుర్రకెక్కించుకుంటున్నాం? ఇది కావాలి. గురువులు చూసేది అనుభవం. మనం ప్రాపంచిక జీవితంలో పాఠాలు చదివేసి, ఎగ్జామ్ రాసేసి, పరీక్షలు అయిపోయిన పుస్తకాలు పక్కన పడేస్తాం. కానీ ఆధ్యాత్మిక విద్యలో ఒక్క ముక్క కూడా మనం పక్కన పడేయడానికే వీల్లేదు. ప్రతి విషయము ఇప్పుడు 2002లో ఏం బోధించారో కూడా పత్రి గారు అది మా బుర్రలో ఉంటుంది. ఎందుకంటే నిరంతర మననం విన్నాము. ఆయన దగ్గర 10 మందికి చెప్పాము, మననమైపోయింది.
అందుకే మా నోటు ముందు నోటి వెనకాతల పత్రిసారే వస్తారు. ఎందుకంటే ఆయన దగ్గరే మేము నేర్చుకున్నాం, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. భగవంతుడు మనకిచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే పత్రికారిని మనకి గురువుగా ఇవ్వడం. ఒక సద్గురువు జీవితంలోకి వచ్చాడు మనకి అంటే ఒక్కటే గమనించండి, మనం గత జన్మలో ఎంతో పుణ్యం చేస్తే కానీ అలాంటి గొప్ప గురువుని పొందలేరు. ఒకానొక సందర్భంలో పత్రికారు చెప్పారు, నా చిటికిన వేలు గోరు తాకాలి అంటే మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని వస్తేనే నా చిటికిన వేలు గోరును కూడా మీరు తాకలేరు. అంటే ఎప్పుడు కూడా నేను ఇంతవాడిని అనరు, మాటల్లో చెప్తారు, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఎందుకు చెప్తున్నాను, పత్రికారు లేరు కదా ఏదోలే అనుకోకండి. ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, మనలో అంతలో వ్యాపించి ఉన్నాడు. ప్రతి పని గమనిస్తాడు, గమనించట్లేదు అనుకోకండి. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత కృష్ణుడు వెళ్ళిపోయినా పట్టుకున్నామా లేదా? ఏమైనా మర్చిపోయి పక్కన పారేశారు ఆ పుస్తకం? ఎన్ని వేల సంవత్సరాలైనా అందరి నోట్లో అదే ఉంది, అందరి చేతిలో అదే ఉంది. ఈనాటికి మన కోర్టుల్లో భగవద్గీత మీదే సాక్ష్యం. మన పిఎస్ఎస్ఎంలో పత్రికారు లేరని కాదు, ఆయన వెళ్ళిపోయి ఎన్ని వేల సంవత్సరాలైనా ఆయన సూక్తులే, ఆయన మాటే, ఆయన ఇచ్చిన జ్ఞానమే మనం ఎదగాలి అంటే ఈ జ్ఞానం పట్టుకునే ఎదగాలి. కానీ ఆ జ్ఞానం ఈ జ్ఞానం ఇంకో జ్ఞానం పట్టుకుంటే ఎదగం. ఆ శ్వాస మీద పట్టుకుని ధ్యాస పెట్టుకుని ఈరోజు ఎంతో ఉన్నత స్థితికి వెళ్తున్నాం మనం. మరి ఆ ధ్యాస ఇచ్చిన ఆ మనము ఎందుకు ఇది పట్టుకోవాలి అంటే పత్రిసారి వచ్చాక తెలిసింది శ్వాస ఎంత విలువైందో. అంతవరకు శ్వాస మీద ధ్యాస లేక మన మనసు చంచల స్థితిలో ఉంచుకుని మనం ఎలా కావాలంటే అలా బతికేసాం. చంచలంగా ఉన్న శ్వాసని నిశ్చలంగా చెయ్యాలి అని పత్రికారు చెప్పే వరకు మనకు అర్థం కాలేదు. నిశ్చలంగా ఎప్పుడవుతుంది అంటే దాని మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే నిశ్చలమవుతుంది. అలా ధ్యాస పెట్టగా నిశ్చలమైన శ్వాస మనసుని నిశ్చలం చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఉత్తరగీత ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ ఉత్తరగీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు, యుద్ధ టైంలో వచ్చింది భగవద్గీత, యుద్ధం అయిపోయాక చెప్పింది ఉత్తరగీత. అందులో కృష్ణుడు చెప్తాడు, నేను పత్రికారిని నమ్మింది ఉత్తరగీత చదివాకే నమ్మాను, అంతవరకు నేను నమ్మలా, ఏదో చెప్తాడులే అనుకున్నా. అంటే కృష్ణుడు అంటే దేవుడని తెలుసు, కానీ పత్రికారు అప్పటికి నాకు దేవుడని తెలియదు 2002లో. తర్వాత అర్థమైంది దైవం కంటే గొప్పవాడని. ఆ దైవాలందరూ మనకేం చెప్పలా, ఈ దైవమే అంతా చెప్పాడు. అందులో చెప్తాడు, శ్వాస మనసు ఒక్కసారే పుట్టిని, అందుకే నీ మనసుని ఆధీనం చేసుకోవాలి. నీ ఆధీనం అంటే శ్వాసను పట్టుకోవలసిందే. ఇప్పుడు చూడండి, తల్లి గర్భంలో ఉన్న బిడ్డ తల్లి ప్రేగు ద్వారా శ్వాస తీసుకుంటుంది. ఆ బయటికి రాగానే ఆ పేగు కట్ చేస్తే అది బిడ్డ చేసే మొట్టమొదటి పని శ్వాస తీసుకోవడమే. ఆ తర్వాత ముఖం మీద నీళ్లు చల్లగానే క్యారమంటుంది. అంటే ఏంటి? మనసు వచ్చింది అక్కడ. మనకి చూడండి, మనసు ఉందో లేదో తెలుసుకోవడానికి మనకి మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేస్తారు, ఏ నొప్పి తెలియదు. ఆ మత్తు విడిచిన వెంటనే నొప్పి మంట అంటూ ఉంటాం. అంటే ఏంటి? మనసు ఉంటేనే అనుభూతులు, మనసు లేకపోతే అనుభూతులు లేవు. అందుకే ఆ బిడ్డకి నీళ్లు చల్లగానే క్యారమని ఇడిచిన చల్లగా తగిలాయి కాబట్టి. అంటే ఏంటి? బిడ్డ భూమి మీదకి రాగానే శ్వాస మనసు ఒక్కసారే పుడతాయి. ధ్యానికి ఉన్న పెద్ద అడ్డు మనసే. ఆ మనసు నువ్వు ఆలోచించుకో అంటే ఊరుకోదు. దానికి ఎవరు ఫ్రెండు? శ్వాసను పట్టుకుంటే మనసు మన అధీనంలోకి అవుతుంది. చూడండి, మనకు కోపం వచ్చింది, శ్వాస స్పీడ్ అయిపోద్ది. శాంతంగా ఉంటాం, శ్వాస కామ్గా ఉంటుంది. పరిగెట్టేటప్పుడు ఒక శ్వాస, నడిచేటప్పుడు ఒక శ్వాస, తినేటప్పుడు ఒక శ్వాస. ఇన్ని రకాల శ్వాసలు అవుతున్నాయి అంటే ఇవన్నీ మనసుకు సంబంధించిన గుణాలు. కోపం, ద్వేషం, రాగం, శాంతం. ఆ మనసు యొక్క గుణాలను బట్టి శ్వాస అప్ అండ్ డౌన్ అవుతుంది. మరి ఒక సాధకుడికి ఇబ్బంది ఏంటి అంటే మనసేనండి. పతంజలేమో
ధ్యానం కుదరాలంటే నిర్విషయ మనహ అంటాడు. అంటే నీ మనసులో ఒక ఆలోచన తీసుకురావద్దు అంటాడు. మరి ఆలోచనలు తీసుకురావద్దు అంటే మనసా ఆలోచించకే ఆలోచించకే అంటే మనసు వింటుందా? అందుకే గురువు ఏం చెప్తాడు, నువ్వు ఎన్ని చెప్పినా మనసు ఎందుకని, నువ్వు శ్వాస మీద ధ్యాసెట్టు మనసు వింటుంది అంటాడు. అందుకే ఇలాంటి సీక్రెట్స్ తెలుసుకోవడానికే సద్గురువులు భూమి మీదకి వస్తారు. ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. శ్వాస మన దగ్గరే ఉంది, మనసు మన దగ్గరే ఉంది. ధ్యానం చేసేస్తే గొప్పగా ఎదిగిపోతామని కొటేషన్లు విన్నాం, కానీ ఎలా చేయాలో తెలియదు. ఈ మూడు కులిస్తే దండ బాగుంటుందని గురువు చెప్తాడు. అందుకే ఏమన్నాడు, చంచలమైన నీ మనసు ఎందుకు వచ్చింది అంటే, నీ మనసు మీద నీకు ధ్యాస లేక నీ శ్వాస నీకు చంచలంగా ఉంది. ఆ చంచలమైన మనసు మీద నీ ధ్యాస పెడితే అది నిశ్చలమైతే మనసు నిశ్చలమవుతుంది. ఆ మనసు నిశ్చలమైనప్పుడు మాత్రమే, ఇప్పుడు చూడండి, అటు ఇటు పరిగెట్టిన పిల్లోడు గ్లాస్తో పాలు వెళ్ళి ఏం పట్టిస్తారు మీరు? ఆడు కుదురుగా నించుంటే పాలు పట్టిస్తారు. అలాగే మన మనసు పరుగులు తీస్తుంది, దాని మీద దీని మీద దీని మీద. పరుగులు తీసినప్పుడు ఏ విషయం దానికి బుర్రకెక్కదు. దాన్ని ఏం చేసాం, శ్వాస మీద ధ్యాస పెట్టి నిశ్చలం చేసాం. అప్పుడు గురువు బోధిస్తూ ఉంటాడు ఎలా ప్రవర్తించాలి. మాంసం వద్దు, అరిషడ్ వర్గాలు ఆపుకో, ఎవరిని మాట అనకు, నో కామెంట్ నో జడ్జిమెంట్, నువ్వు చూసిందే చెప్పు, ఊహించేవి చెప్పొద్దు. ఇలాంటి మంచి మాటలు ఎన్నో చెప్తాడు. ఎందుకంటే నిశ్చలంగా ఉంది కాబట్టి ఈ మనసుకు గురువు ఏ బోధించినా బుర్రకెక్కుతుంది. అలా బోధించి బోధించి ఈ మనసుని ఏం చేశాడు, నిశ్చలమైన మనసుని నిర్మలం చేస్తాడు. అంటే ప్యూరిటీ వచ్చేసింది. ఈ ప్యూరిటీ వచ్చాక ఏమవుతుంది, ఇంకేముంది, ఎవడి మీద మనకి రాగద్వేషాలు లేవు, అహంకార మమకారాలు లేవు, అందరినీ ఆత్మస్వరూపులు అన్నాడు. ఎవరి మీద ద్వేషం? మళ్ళీ ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడు, నీ జీవితాన్ని నువ్వే ఎన్నుకుని వచ్చావు. నా మొగుడు బాగాలేదు, నా అత్త బాగాలేదు, నా మామ బాగాలేడు, మా చుట్టాలు ఎలా ఉన్నారు, ఈ కారణాలన్నీ సాకులు చెప్పకు. నీ జీవితం ఇంత మధ్యలో ఉండి పాఠాలు నేర్చుకోవడానికే నిర్ణయించుకుని వచ్చావు. అందుకని నోరు మూసుకుని పడి ఉండు. మరి కష్టాన్ని నోచుకోలేతే సాధన చెయ్యి, అంతే, ఇంకేం లేదు. అందుకే పత్రికారు మన నోరు మూయించడానికి ఏమంటాడు, నో కామెంట్ నో జడ్జిమెంట్ అన్నాడు. ఇంకేం కామెంటు, మన మొగుడిని ఎన్నుకుని వచ్చాం, తల్లిదండ్రులను ఎన్నుకుని వచ్చాం, అందరినీ ఎన్నుకుని జీవితం తెచ్చుకున్నాం. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టరు కష్టాలు జీవితంలో ఒక పాఠాలు అనుకుంటూ అనుభవించేస్తూ ఓర్చుకోలేనప్పుడు కళ్ళు మూసుకుంటూ అనుభవించేస్తున్నాం. అవునా? ఎంత చక్కగా ఓదార్పిచ్చాడో చూడండి. అమ్మ నాన్నలా బతిమాలేదు, ఒక్క మాటలో మన ముంచేశాడు. నీ జీవితాన్ని నువ్వే ఎన్నుకుని వచ్చావు, కష్టాన్ని తట్టుకోలేకపోతే సాధన చెయ్యి అన్నాడు. చేసాం. అప్పుడు ఏమైంది, ఈ ప్యూరిటీగా ఉన్న మనసు ఇబ్బంది పెట్టకుండా ఆలోచనలో శూన్యం. ముందు నిశ్చలం, తర్వాత నిర్మలం, తర్వాత శూన్యం. ఈ శూన్యమైన మనసు ధ్యానం చెయ్యగా పరిశూన్యం, ఇంకా శూన్యం, గంటలు పెరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా మహాపరిశూన్యం. ఈ దశలోనే పరలోక జ్ఞానం అంతా మనలోకి వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఎలా ఉంటుంది ప్రజ్ఞ, గత జన్మలోంచి తెచ్చుకున్నది మన అంతరాంతరాల్లో ఉంటుంది. శూన్యం పరిశూన్యంలో నీకు కొన్ని విషయాలు మీరు చూడండి, మీరే గమనించుకోండి. ముందల్లా మర్చిపోతూ ఉంటారు, ధ్యానంలో కూర్చోగానే గుర్తొస్తుంది మీకు కొన్ని విషయాలు. అంటే ఏమైంది, శూన్యంలోంచి ఇంకో స్టెప్ ఎక్కి పరిశూన్యంలో ఉన్నారు. మీ ఆత్మే మీకు అది చెప్తూ ఉంటుంది. అక్కడి నుంచి పరిశూన్యం అంటే కొత్త కాన్సెప్ట్లు, కొత్తవి, ఎన్నో కొత్త విషయాలు. ఆ పరిశూన్య దశలోనే మనకు ఆ జ్ఞానం, అప్పుడు వచ్చిందంతా ప్రజ్ఞ అంటారు. నువ్వు పుస్తకాల్లో చదివేది, చెప్తే వినేది జ్ఞానం అంటారు. పరలోకం నుంచి నీకు నీ మైండ్కి ఒక వ్యాసుడు కానీ ఒక వాల్మీకి కానీ ఆ మహాపరిశూన్య దశలోనే ఈ కావ్యాలన్నీ రాసి, ఈ ప్రజ్ఞ ఉంది కాబట్టే రాసి మనకు అందించారు. అంటే గురువు ఇచ్చిన శ్వాస మీద ధ్యాస ఎంత గొప్ప ధ్యానమో ఒక్కసారి గుర్తించండి. మరి ఇంత గొప్ప ధ్యానంలో మనని ఎంతో స్థాయికి తీసుకువెళ్ళి
మరి ఉన్నత లోకాలు ఎలా వెళ్ళాలి, ఎలా చెయ్యాలి, ఇక్కడ కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలి, ఉన్నవి ఎలా అనుభవించాలో ఎన్నో పుస్తకాల ద్వారా. మరి మీరు సార్ పుస్తకాలు ఎన్ని చదివారో నాకు తెలియదు, కానీ ధ్యానంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు ఫస్ట్ పత్రిసారి పుస్తకాలన్నీ చదవాల్సిందే. ఆయన పుస్తకాలు ఎలా ఉంటాయంటే, అన్ని పళ్ళు కంటే అరటిపండు తినడం చాలా ఈజీ అండి. ఆ అరటిపండుని ఎక్కడి నుంచున్నా తినవచ్చు, చాకు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అలాగే పత్రిసారి ధ్యానం ఎలా ఉంటుంది అంటే అంత ఈజీగా ఉంటుంది. మరి అలాంటి జ్ఞానం మనకి రావాలి అంటే ముందు పత్రిసారి చెప్పినట్టుగా స్వాధ్యాయం ఖచ్చితంగా చెయ్యాలి. నాటి వశిష్ఠుడి నుంచి నేటి పత్రిగారి వరకు స్వాధ్యాయం 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 అని చెప్తూనే ఉన్నారు. మరి నేను స్వాధ్యాయం చేసి చేసి ఈరోజు చెప్పగలిగే స్థాయికి ఎదగగలిగాను. ఒక్కటి గమనించండి, చంచలమైన మనసుని నిశ్చలం చెయ్యడమే కష్టమండి. ఎప్పుడు మన మనసు చంచలంగానే ఉంటుంది. కాసేపు దాని మీద, కాసేపు దీని మీద, కాసేపు దీని మీద. ఇప్పుడు చూడండి, నేను క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఎవరైనా ఇలా వెళ్ళారనుకోండి, నా మాట మీద నుంచి వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది మీ దృష్టి. అంటే ఎవడికా టెస్ట్ చేసుకోండి ఎంత చంచలంగా ఉందో నా మనసు. ఇంకా నిశ్చలమయ్యేది ఎప్పుడు, నిర్మలమయ్యేది ఎప్పుడు, శూన్యమయ్యేది ఎప్పుడు, పరిశూన్యమయ్యేది ఎప్పుడు, పరలోక జ్ఞానం వచ్చేది ఎప్పుడు. అందుకే సార్ అన్నీ ఇచ్చేసి ఎలా ఉన్నావో నువ్వే నిర్ణయించుకునేవారు, నీకు నువ్వే పరీక్షించుకో అనేవారు. ఇంకొంతమంది ఉంటారు, చెప్తున్న క్లాస్ పక్కనెట్టేసి కళ్ళు మూసేస్తారు. అదేం ధ్యానం అనుకుంటారు. లేదు, టిఫిన్ ఎక్కువైతే నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. బుద్ధుడిని ఒకడు అడిగాడట, ధ్యానం అంటే ఏంటి అని. ఏమీ లేదు, ఎప్పుడే పని చేస్తే దృష్టి దాని మీద పెట్టడమే ధ్యానం అన్నాడట. అంతేగాని నేను క్లాస్ చెప్తుంటే మీరు కళ్ళు మూసి నేను కళ్ళు మూయమన్నప్పుడు దిక్కులు చూసి ఇది ధ్యానం కాదు. ఎందుకు అంటే మనం ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఏదో ఇది నేర్చుకోవాలి ఫస్ట్. మరి ఈ రోజున మరి పత్రిగారు చెప్పిన కొన్ని విషయాలే మనం ఎంత అద్భుతంగా చెప్పుకుంటాం. మరి ఆయన పుస్తకాలు చదివి ఆయన జ్ఞానం అంతా తెలుసుకుంటే ఇంకెంత గొప్పగా ఎదుగుతాం. మీరు గమనించండి, ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్న మాస్టర్స్ అంత జ్ఞానం ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయరు, అంత జ్ఞానం ఎవరికీ లేదు. నేను చాలా ఎలుగెత్తి చాలా గట్టిగా చెప్తాను, మనతో సమానంగా ఎవ్వడు గంటలు గంటలు ధ్యానం చేయలేడండి. ఎందుకంటే మనకి పత్రిగారు ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది. ఎందుకంటే ఫస్ట్లో చెప్పేవారు పౌర్ణమి ధ్యానాలు చెయ్యండి అని. మరి ఎన్ని గంటలు కూర్చునేవాళ్ళం రాత్రి అంతా. ఎందుకంటే మొక్కై వంగనది మోనై వంగదని ఆయనకు బాగా తెలుసు. అందుకని పౌర్ణమి ధ్యానం ముందు పౌర్ణమి అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు, ముందు రోజు వెనక రోజు పవర్ ఉంటుంది అన్నాడు. మనకు అసలే ప్రాపంచిక జీవితంలో డబ్బాస ఎక్కువ. ఇందులోకి వచ్చాక ఏమైంది, డబ్బాస పోయి ఈ శక్తి ఆశ వచ్చేసింది. అందుకని పౌర్ణమి అంతా నైట్ అంతా కూర్చోవడం వచ్చింది. పత్రిసారి చెప్పింది ఆచరిస్తే పరమ స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. మరి ఇలా అయితే ముందు ఒక జ్ఞానిగా ఎదగాలి అంటే ఇవే కాకుండా ఇంకా ఏంటి చేస్తే వెళ్తాయి. ఒక మానవుడికి ఏ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మరి లైఫ్లో ముందుకి వెళ్ళగలిగే శక్తి ఎలా ఉంటుంది అంటే పంచశీలాలు, మానవుడు ఆచరించవలసిన పంచశీలాలు. నేను ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్లన్నీ కూడా పత్రిగారు నాకు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి చెప్పారు. ఆ చెప్పి వేర్చి కూర్చి కదంబమాల్లా మీకు ఇస్తున్నాను. ఎందుకంటే సార్ ఒక మాట చెప్తూ ఉండేవారు ఎప్పుడు అబ్బా, ఈగలా బతకకూడదు, తేనెటీగలా బతకాలి. ఒక పిరమిడ్ మాస్టర్ అనేవారు. ఈగ కుళ్ళిన వాటి మీద వాళ్తుంది, మంచి వాటి మీద వాళ్తుంది, ఎవ్వరికీ ఉపయోగపడదు. కానీ తేనెటీగ అన్ని పువ్వుల మీద వాలి మకరందాన్ని తీసుకుని తేనెని తయారు చేసి మళ్ళా మనకే ఇస్తుంది. అలాగే పిరమిడ్ మాస్టర్లు స్వాధ్యాయం ద్వారా విన్న ద్వారా అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుని మీకు మీరుగా కాన్సెప్ట్ చేసి తయారు చేసి జనానికి ఇవ్వాలి అని చెప్పేవారు. నేను అక్షరాభ్యాసం, ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్యలో అక్షరాభ్యాసం పత్రిగారి దగ్గర నుంచే మొదలెట్టాను. ఆయన్ని విషయాలు చెప్పేవారు ఆయన. అయితే ఇవన్నీ ఏరుకూరి
ఒక పంచశీలాలు అనుకుంటూ మనము ఇందులో తయారు చేసుకోవాలని. ఏమిటి ఈ పంచశీలాలు మానవుడికి అంటే సత్యము, ధర్మము, అహింస, శాంతి, ప్రేమ. ఈ 5 కలిపితేనే మానవుడు చాలా గొప్ప స్థితికి ఎదగగలడు. ఇవి ఉండాలి. ఫస్ట్ సత్యం గురించి తెలుసుకుందాం. ఏమిటి అంటే ఈ ఆత్మే సత్యం, జగత్తంతా మిథ్యే. మరి ఎప్పుడో శంకరాచార్యుల వారు చెప్పారు, జగత్ మిథ్య, ఆత్మ సత్యం. మరి కనబడుతున్న ప్రపంచాన్ని మిథ్య ఏంటి, కనబడని ఆత్మ సత్యం ఏంటి? ఇది చాలామందికి అనుమానం రావచ్చు. మరి మిథ్య అంటున్నారు, కనబడుతుంది. సరే, నువ్వు మెలకువగా ఉన్నప్పుడు ప్రపంచం కనబడుతుంది. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నీకు ఇదంతా కరెక్ట్గా అనిపిస్తుంది. మరి నువ్వు పడుకున్నప్పుడు లేదు ప్రపంచం కదా. మరి ఉందా అప్పుడు? నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు, అప్పుడు లేదు నీకు ప్రపంచం. కానీ 3 అవస్థల్లో ఆత్మ ఉందని నువ్వు ఒప్పుకోవాలి. ఎలా అంటే నువ్వు తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా నీలోన ఉన్న ఆత్మశక్తి వల్లే ఈ పనులు చేస్తున్నావు కదా. అంటే ఏంటి? ఆత్మ తప్పుకుంటే శవం. అందుకని ఆత్మ వల్లే జరుగుతున్నాయని ఖచ్చితంగా ఒప్పుకుంటావు. బయటోడు ఒప్పుకోకపోయినా ఇక్కడ ఉన్నవాళ్ళు ఒప్పుకోవాలి. ఇక నువ్వు కలలు కంటున్నా, మెలకు వచ్చేటోడుకు ఉన్నావు అంటే అప్పుడు నీకు ఆత్మ ఉంది. గాఢ నిద్రలో నీ శరీరము లేదు, మనసు లేదు, ఒళ్ళు తెలియకుండా పడుకున్నావు. లేచి వచ్చి నాకు గాఢంగా నిద్ర పట్టిందన్నావు. నువ్వు మెలకు వచ్చి మాట్లాడగలుగుతున్నావు అంటే అప్పుడు నీకు ఆత్మ ఉంది. అంటే నువ్వు జాగ్రత్త అవస్థలు అంటే మెలకు స్థితిలో ప్రపంచం కనబడుతుంది, కానీ స్వప్నావస్థలో గాఢ నిద్రలో నీకు ప్రపంచం లేదు. ఉన్నది అక్కడ నువ్వు ఆత్మతో 3 అవస్థల్లోనే ఆత్మతో ఉన్నావు. కానీ ఇవి లేదు ప్రపంచం. అంటే ఏంటి? నీకు ఉందని అనుకుంటున్నావు కాబట్టి అది ఉంది, కానీ 3 నశింపు ఉంటుంది. సృష్టి యొక్క నియమం ఏంటి అంటే ఈ సృష్టి అంతా కూడా పుడుతుంది, పెరుగుతుంది, ఏదో టైంలో లయిస్తుంది, నశిస్తుంది. నశించే ప్రతిదీ కూడా మిథ్యే. నశించనిది ఏదైతే ఉందో అదే సత్యం, అదే భగవంతుడు. అందుకని సత్యం గురించి ఎంత అవగాహన అవుతుందో అప్పుడు మనం భగవంతుడికి అంత చేరువవుతాం. ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో ఏంటి? కనబడుతున్న ప్రపంచం సత్యం అనుకుంటాం. సత్యమే, కానీ ఇది నీ కూడా ఆ లోకాలకి రాదు కదా. వస్తుందా? రాదు. అది ఇక్కడే ఉంటుంది. నువ్వు పడుకున్నప్పుడు లేదు, గాఢ నిద్రలో లేదు, నీకు మత్తు బంధించి పడుకోబెట్టినప్పుడు ప్రపంచం లేదు, కానీ నీకు మెలకుగా ఉన్నప్పుడు ఉంది. ఇది నమ్మేవాడు అజ్ఞాని, ఇది శాశ్వతమని. కానీ కొన్ని టైముల్లో ఉంటుంది, కొన్ని టైముల్లో లేదు. కాబట్టి ఇది ఉండదు, నశింపు ఉంటుంది దీనికి అని తెలుసుకునేవాడు జ్ఞాని. ఎనీ టైం, ఎప్పుడైనా సరే, సృష్టి మొదలు, సృష్టి మధ్యలో, సృష్టి అనంతరం ఉండేదే ఆత్మ, భగవంతుడు. ఇది ఒక్కటే సత్యం అని అవగాహన ఎంత పెరుగుతుందో మనం ఆత్మగా అంత మారగలం. ఇది సార్ చెప్పారు. ఇక రెండవది ధర్మం. సత్యాన్ని ఎవరైతే ఎక్కువ నమ్ముతారో, నేను సత్యం అనుకుంటారో వాళ్ళు ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించగలరు. అయితే ఏంటి ధర్మం? ఈ ధర్మం గురించి వ్యాసుల వారు ఒకే మాటలో చెప్పేశారు. పరోపకారాయ పుణ్యం, పరపీడనం పాపం, ఇదే ధర్మం అన్నాడు. ఆయన సింపుల్గా 2 ముక్కల్లో చెప్పాడు. మరి వశిష్ఠుల వారు రాముల వారికి ఇంకో విధంగా చెప్పాడు. ఏది చెప్పినా ఒకటే అనుకోండి. అయితే ధర్మాన్ని మనం ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఎదటోడికి ఉపకారం చేస్తే పుణ్యం, పాపం, ఈ 2 కాదు. వశిష్ఠుల వారు ఇంకా లోతుగా వెళ్ళారు. ఒక మానవ జన్మ తీసుకున్నప్పుడు ధర్మాన్ని ప్రతివాడు ఆచరించాల్సిందే. ధర్మం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రాపంచిక ధర్మం, 2 విశేష ధర్మం. ఇవి 2 ఆచరించాల్సిందే. రాముల వారికి బోధించినప్పుడు ప్రాపంచిక ధర్మం ఒకటే ఆచరించమని చెప్పలేదు, విశేష ధర్మం ఒకటే ఆచరించమని చెప్పలేదు. 2 ఆచరించాలి. ఏమిటి అంటే ఈ ప్రాపంచిక ధర్మాన్ని సామాన్య ధర్మం,
నైమిత్తిక ధర్మం అని 2 విధాలుగా విభజించారు. సామాన్య ధర్మం అంటే ఏంటి అంటే భార్యని పోషించడం, పిల్లల్ని పోషించడం, భర్తగా, భార్యగా, చుట్టాలతోటి, బంధువులతోటి ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం సామాన్య ధర్మం. ఇక నైమిత్తిక ధర్మాలు కొన్ని ఉంటాయి. ఏమిటి అంటే యజ్ఞయాగాదులు, మరి జపం, తపం, మరి పూజ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవి నైమిత్తిక ధర్మాలు. అంటే ఇవి పుణ్యం మాత్రమే వస్తాయి. మరి అయితే విశేష ధర్మం, సామాన్య ప్రజలు ఆ సామాన్య ధర్మాన్ని పాటిస్తే విశేష ధర్మాన్ని ఋషులు, యోగులు పాటిస్తారు. ఎందుకు అంటే దీనిలో ఋషులు ఎప్పుడూ కూడా ఒక 5 క్వశ్చన్స్ వేసుకుంటారటండి రోజు లేచిన వెంటనే. నేనెవరు? నేనెక్కడి నుంచి వచ్చాను? భూమి మీదకి ఎందుకు వచ్చాను? నేను ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళడానికి చేయాల్సిన పని ఏంటి? ఈ 5 విశేష ధర్మాలు. నేనెవరు? ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి? నేను ఆత్మని. 2, ఎక్కడి నుంచి వచ్చాను? నేను పూర్ణాత్మ నుంచి వచ్చాను. 3, ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా సత్యలోకానికే చేరుకోవాలి. మరి భూమి మీదకే ఎందుకు వచ్చాను? పైన లోకాలు కానీ అధో లోకాలు కానీ సాధనకి అనుకూలమైన లోకాలు కాదు. భూమి ఒక్కటే. పాఠాలు నేర్చుకుంటూ సాధన చేస్తూ ఎదగడానికి భూమి ఒక్కటికే అర్హత ఉంది కాబట్టి భూమి మీదకే సాధనకు వచ్చాను. మరి నేను ఎవరో తెలుసుకోవడానికి చేయవలసిన పని ఏంటి? సాధన, జ్ఞానం. ఒక్క సాధన చేస్తున్నాను చాలు అనుకోకండి. చాలామంది ఏమనుకుంటారంటే క్లాసులకు వెళ్ళేదేటి, స్పీచ్లు వినేదేటి, పుస్తకాలు చదివేదేటి, నేను ధ్యానం ఒకటే చేసుకుంటున్నాను చాలా హాయిగా ఇంట్లో కూర్చుని. శిలలు కూడా సంవత్సరాలు ఉన్నాయి ధ్యాన స్థితిలో. దానికి ఏమైనా జ్ఞానం వచ్చిందా? అందుకే గురువు ఏం చెప్తున్నాడు? సజ్జన సాంగత్యం, సాధన, స్వాధ్యాయం 3 ఉంటే ఎదగాలి. మరి జ్ఞానం ఎందుకు ఉండాలి? జ్ఞానం ఎందుకు ఉండాలి అంటే నీలో సర్వాత్మ భావన రావడానికి జ్ఞానం. సర్వాత్మ భావన వచ్చే వరకు పరమాత్మ దర్శనం కాదు. అందుకు జ్ఞానం. అందుకే ఈ భూమి మీద నుంచి నువ్వు సత్యలోకానికి వెళ్ళాలంటే ఎంతో సాధన చెయ్యాలి, ఎంతో జ్ఞానం నేర్చుకోవాలి. ఒక పక్షి 2 రెక్కలు ఎందుకు అంటే ఎగరడానికి కదా. 2 రెక్కల్లో ఏ ఒక్క రెక్కున్నా అది పైకి ఎగరలేదు. మరి అలాగే ఒక జీవుణ్ణి అనుకున్న వీడు దేవుడు అవ్వాలి అంటే సాధన, జ్ఞానం ఈ 2 ఉంటేనే ఉన్న స్థితి నుంచి ఈ జీవుడు దేవుడు కాగలడు. అందుకే ఋషులు ఎప్పుడూ కూడా విశేష ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారట. అది ఏ మరపాటును మర్చిపోతావేమో అని ఈ 5 క్వశ్చన్స్ ఎప్పుడు వేసుకుంటూ వాళ్ళు రోజు నిత్యం సాధనలో ఉండేవారు. ప్రాపంచిక జీవితంలో ఆ ధర్మాలు పాటిస్తూ మరి ఆధ్యాత్మిక జీవితంలో ఈ విశేష ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని నిలిపారు. మరి అదే అందుకే రాముడు ప్రాపంచిక జీవితంలో రాజ్య పరిపాలన చేశాడు, ఆధ్యాత్మిక జీవితంలో సాధన చేసి జ్ఞానం పొంది దేవుడిగా ఎదిగాడు. మరి వశిష్ఠుల వారు ఎంత గొప్పగా ఈ ధర్మం చెప్పాడో చూడండి. మరి మనం నేర్చుకోవడానికి కారణం ఎవరు? ఈ గురువిచ్చిన జ్ఞానమేగా. స్వాధ్యాయం లేకపోతే ఇవన్నీ నేర్చుకునేవాళ్ళమా? మనం నేర్చుకోము. ఈ పుస్తకాలన్నీ ఎప్పుడో కట్టకట్టి పైన పారేసాం. అవి పుస్తకాలు అట్ట కూడా చిరిగిపోతున్నాయి. కానీ అవన్నీ బయటికి ఎందుకు తెచ్చాం? పత్రిగారు చెప్పిన ధ్యానము, జ్ఞానం మూలానే ఇవి తెలుసుకుని ధర్మాన్ని ఆచరించు అని బోల్డ్ కొటేషన్స్ రాస్తారు. ధర్మం నిన్ను దైవమై రక్షిస్తుంది. ఎప్పుడు రక్షిస్తుంది? నువ్వు సాధన చేస్తూ ఉంటే, నీలో ప్యూరిటీ వస్తే. ఎందుకు ధ్యానం చెయ్యాలి? ఫస్ట్ మనలో ప్యూరిటీ రావడానికి ధ్యానం చెయ్యాలండి. మన మనసు ఎప్పుడు కూడా బయట ప్రపంచంలో తిరిగి ఇంప్యూర్ అయిపోతూ ఉంటుంది. అందుకే మనసుకు ప్యూరిటీ ధ్యానం వల్ల. మరి బుద్ధికి ఒక క్లారిటీ రావాలి. ఏంటి? నేను ఆత్మని అని. అందుకోసం జ్ఞానం ఉండాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. అప్పుడు నేను ఆత్మని, నువ్వు కూడా ఆత్మస్వరూపమే, సృష్టి అంతా ఆత్మే అనే సత్యం
మనకి అవగతమవుతుంది. అందుకే ధర్మాన్ని ఆచరించడం అంటే ఈ 2 ధర్మాలు, సామాన్య ధర్మము, విశేష ధర్మము 2 ఆచరిస్తేనే పరిపూర్ణ మానవుడిగా మనం ఎదగగలం. ఇక మూడో పాయింట్ అహింస. ఈ అహింస అంటే ఏమిటి అంటే, ఏ జీవిని, అది శ్వాస తీసుకున్న ఏ జీవి కూడా నీకు ఆహారంగా నోట్లోకి వెళ్ళకూడదు. ఇది మనకు పత్రిగారు ముందే నేర్పించారు. ఈ భూమి మీద ఆ జీవులుగా జన్మలు తీసుకోవడం ఏంటి అంటే అనుభవం పొందడానికి మాత్రమే, కానీ ఇంకొకరికి ఆహారంగా ఉండడానికి కాదు అవి అని మనకెప్పుడో చెప్పేశారు. అలాగే అంతవరకు తినేసి నాకు అహంకారం ఉంది, డబ్బు ఉంది, పదవి ఉందని పక్కోని నోటుకొచ్చినట్టు మాట్లాడేమనుకోండి, ఇది కూడా హింసే. ఇది కూడా హింసేనండి. నోటితో కానీ చేతతో కానీ ఎవ్వరినీ బాధ పెట్టే హక్కు మనకి లేదు. నోటి ద్వారా కర్మలు వస్తాయి, చేతల ద్వారా కర్మలు వస్తాయి. పత్రిసారి పెద్ద పాపాన్ని ఆపిచ్చాడు కదా అని చిన్న పాపాలు చేసేద్దాం అనుకుంటే ఏమీ కుదరదండి. బుద్ధుడు ఒక మాట చెప్తాడు ధర్మపదంలో, తెలియక చేసిన తప్పుకి చిన్న తప్పు చిన్న పనిష్మెంట్లు ఉంటాయి, కానీ తెలిసి 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 మనం అహంకారంతో అజ్ఞానంతో తప్పులు ఎక్కువ చేస్తే మళ్ళా జన్మలు, మళ్ళా కర్మలు, మళ్ళా. ఇప్పుడు మీరు గమనించండి, మన వేదాలు ఉపనిషత్తులు ఒకటి ఘోషిస్తున్నాయండి, అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు అన్నాయి. మనలో అహంకారం పెరిగే కొద్దీ ఆత్మజ్ఞానం తగ్గిపోతుందట. మనకి మళ్ళీ మామూలు స్థితికి వస్తాం, మళ్ళీ జన్మలు వస్తాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రహ్లాదుడు మీ అందరికీ తెలుసు కదండి, చాలా గొప్పవాడు. చిన్నప్పుడే దైవాన్ని దర్శించుకున్నాడు. ఆ నరసింహస్వామి ఉగ్రరూపం చూసి దేవతలంతా భయపడిపోయారట. కానీ ప్రహ్లాదుడు ఒక్కడే భయం లేకుండా నించున్నాడు. సత్యాన్ని అంత బాగా ప్రేమించాడు, సత్యాన్ని అంత బాగా తల్లి గర్భంలో నుంచి నేర్చుకున్నాడు. ఇంత గొప్ప ప్రహ్లాదుడిని ఇంకా జనం పొగడ్డం మొదలుపెట్టారు. మనం కూడా చూడండి, ఎవరైనా నచ్చితే ఉబ్బులింగళ్ళ ఉబ్బిచ్చేస్తాం, వాళ్ళు ఉబ్బిపోతారు. ఇంక దాంతో అహంకారాలు పెరుగుతూ ఉంటాయి. ప్రహ్లాదుడు కూడా అందరూ ఏమన్నారంటే, నువ్వు చిన్నప్పుడే దైవ దర్శనం చేసుకున్నావు, చాలా గొప్పోడు, ఆహా ఓహో. ఒక్క క్షణం అనుకున్నాడేటండి, ఒక్క క్షణం, అవునా నేను గొప్పోడిని కాబట్టి దైవ దర్శనం అయిందా, ఏమో నేను గొప్పోడినే అని ఒక్క క్షణం అనుకున్నందుకు ఒక జన్మ వచ్చింది. ఎవరో తెలుసా ప్రహ్లాదుడు మరుజన్మ? శల్యుడు. కర్ణుడు రథసారథి. రథసారథి అని ఈజీగా చెప్పేస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. రథసారథి పని ఏంటో తెలుసా? కృష్ణుడు కూడా చేశాడు కాబట్టి చాలా గొప్పవాడు అనుకుంటారు. కానీ రథం మీద కూర్చున్నవాడు రథాన్ని నడుపుతున్నప్పుడట కుడివైపు తిప్పు, ఎడవైపు తిప్పు అని అంటటండి. ఆ డీప్ మీద కాలుతో ఇలా గీరతాడట కుడివైపు, అప్పుడు రథాన్ని కుడివైపు తిప్పాలి. మళ్ళీ కాలుతో ఎడవైపు గీరుతాడట, మళ్ళీ ఎడవైపు తిప్పాలి. మళ్ళా మధ్యలో తంతాడట, ముందుకెళ్ళాలి. కృష్ణుడు ఎన్ని తన్నులు తిన్నాడో అర్జునుడితో తర్వాత చూద్దాం. కానీ శల్యుడిగా పుట్టి తగ్గించుకోవాల్సి వచ్చింది. అంటే చూడండి, అలాంటి గొప్ప వాళ్ళకే ఒక్క క్షణం అహంకారం వస్తే మళ్ళా తల్లి గర్భంలో పుడి జన్మ తీసుకుంటారు. తల్లి గర్భంలో పుడితే అంత ఈజీ కాదు. ఆ ఉమ్ము నీటిలో మలమూత్రాల్లో ఉండి ఆ గర్భ దుఃఖాన్ని అనుభవించినప్పుడు తెలుస్తుంది శిశువు యొక్క నరకయాతన. అందుకే మహాత్ములకు అన్నీ తెలుసు కాబట్టే జన్మ వద్దు అనుకుంటారు. మనం పురాణాలు అన్నీ చూసి పక్కట పురాణాలు అనుకుంటారు. ఈ పురాణాలన్నీ మనకు నీతిని చెప్పడానికే. అహంకారం పెంచుకో, నలుగురు పొగిడితే చాలు, ఓ అబ్బో మీ క్లాస్ చాలా బాగుందండి కిందకి దిగి అన్నారో మనం పడిపోతాం. మాయ 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 పక్కన ఉంటుంది. ప్రతి మనిషికి తన నీడ తన ఎంత స్వచ్ఛంగా కూడా ఉంటుందో మనం చచ్చే వరకు మన నీడ ఉంటుంది. ఆ మాయని జయించడమే సత్యంలో జీవించడం అంటే. ఎంత గొప్పగా. అందుకే ఒక ఆత్మజ్ఞాని, ఒక పిరమిడ్ మాస్టర్ అహంకారం ఉండకూడదు. పత్రిసారి ఎందుకు తిడతారు? వాడి మీద కోపం ఉండదు,
వాడికి అహంకారం పెరిగితే ఎక్కడ నాశనం అయిపోతారో తన బిడ్డలు, తన శిష్యులు అని అనుక్షణము మన అహంకారాన్ని తీస్తూ ఉంటాడు. ఎంతో ఫీల్ అయిపోతాం. పెద్ద కారులో దిగాం, కాలర్లు ఎగరేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తాం. మన మనసులో చదివేస్తాడు ఆయన. ఏమీ కారణం ఉండదు, చిన్న కారణం చూస్తాడు, లాక్కి కొడతాడు. అప్పుడేమవుతుంది, శిరస్సులో ఉన్న అహంకారం పాదాల్లో దిగుతుంది. దెబ్బగా సరిగ్గా సెట్ అయిపోతాడు వాడు. ఇంకా మళ్ళీ ఎక్కడ తిట్టకుండా దా కూర్చో భోంచేద్దు కానీ అంటాడు. ఇంక ఉన్నది ఏదైనా పెసరుంటే అది కూడా పోద్ది. అప్పుడు అనుకుంటాడు ఇది నా కోసమే అని. సరే ఎంత బాగా తీస్తాడో. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అనమాట. పత్రికాది ఈ స్టైలు అహంకారం పోగొట్టడంలో. మరి ఇంతలాగా ఆయన దగ్గరుండి అహంకారం పోగొట్టుకున్న గొమ్మందాడి బయటకు వచ్చామంటే దిక్కుమాల గోల మళ్ళా వచ్చేస్తుంది. అదే మాయ. అలా ఈ హింస మనము చేస్తున్నప్పుడు పర్వాలేదు, నేను ప్రెసిడెంట్, నేను సెక్రటరీని, లేకపోతే నాకు డబ్బు ఉంది, పెద్ద కారులో ఉన్నాను, ఈ కారులో ఉన్నాను అంటే నీకెక్కడ కార్లు కానీ ఆ లోకంలో ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ వదిలేసి వెళ్ళాలా? ఎన్ని చీరలు, నగలు, రవ్వల వడ్డాణాలు, రవ్వల నెక్లెస్లు, ఎన్నో చీరలు, నగలు ఉన్నా ఏవి పట్టుకెళ్ళం. ఎక్కడి నుంచి పట్టుకెళ్ళేదేంటి? ధ్యానము, జ్ఞానము, పాపం, పుణ్యము. ఒట్టి చేతులతో వస్తాము, ఒట్టి చేతులతో వెళ్తాం. అలెగ్జాండర్ చరిత్ర తెలుసు మనందరికీ. ప్రపంచాన్నే జయిద్దామనుకున్నాడు. నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు, ప్రపంచాన్ని జయించేస్తా అన్నాడు. వాళ్ళ గురువుగారు చెప్పారు, వాళ్ళు థర్డ్ ఐ మాస్టర్లు కదా, వద్దు నాయనా ఏ దేశం మీదకైనా వెళ్ళి కానీ భారత భూమి మీదకి వెళ్ళొద్దు, వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ జోలికి వస్తే వదలరు అని. విన్నాడా? ప్రపంచాన్ని జయించేస్తా, భారతదేశం వెళ్తా, వాళ్ళని ఓడిస్తా, నీకేం కావాలో చెప్పు, నువ్వు భారతదేశం వెళ్ళొద్దన్నావు కదా, నేను వెళ్తాను, జయిస్తాను, నీకేం కావాలో చెప్పు తెచ్చేస్తాను అన్నాడు అలెగ్జాండర్. అప్పుడు గురువుగారు చెప్పారు, భారతదేశం వెళ్తున్నావు కదా, గంగ నీళ్ళు, భారతదేశంలో మట్టి, వేదాలు, పోనీ అన్నీ తేపోయినా అధర్వణ వేదం ఒక్కటిదే, భారతదేశం నుంచి ఒక్క యోగిని తీసుకురా అన్నారు. ఎంత గురుగారు, నిమిషంలో తెచ్చి మీ కోరిక తెచ్చేస్తాను. నేను ఎవరనుకుంటున్నారు, ప్రపంచాన్ని జయించడానికి వెళ్ళాను, భారతీయులు ఓడించడం లెక్క, కొట్టడం లెక్క, తేడమో లెక్క అనుకున్నాడు ఆయన. అంటే ఇది అహంకారం కోసం చెప్తా. వచ్చాడు భారతదేశం, ఫస్ట్ వేదాలమే పడ్డాడు. మట్టి నీళ్ళు అలాగా దొరుకుతాయి ఫ్రీ, ఎందుకంటే పంచభూతాల్లో చాలా ఫ్రీగా ఉంటాయి మనకి. వచ్చాడు, ఫస్ట్ వేదాలు కావాలన్నాడు. ఎక్కడున్నాయి అప్పటికి? నలంద తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉన్నాయి వేదాలు. దానికి ఆచార్యుడు ఎవరు? చాణక్యుడు. చాణక్యుడు చాలా తాడే మాస్టర్, బ్రాహ్మణ పుత్రుడే. ఆయన ఎవరు అంటే, వాళ్ళమ్మకి 12 ఏళ్ళైనా గర్భం రాలేదు. రాకపోతే ఆవిడ భర్తను అంటుందట, వంశం నిలవాలి, ఇంకో పెళ్లి చేసుకోండి అని. సరే ఆలోచిద్దాంలే అన్నాడు. ఆ రాత్రి వాళ్ళమ్మ పడుకుంది. పడుకుంటే విష్ణుమూర్తి కనబడి, ఏంటి మీ ఆయనకి సలహాలు ఇస్తావు, నేనే నీ గర్భంలో నా అంశ వస్తుంది చూసుకో అన్నాడట. విష్ణుమూర్తి అంశతో వచ్చాడు చాణక్యుడు. పుట్టుకతోనే పళ్ళుతో పుట్టాడట, 2 కూరపళ్ళు వేసుకుని పుట్టాడు, ఎవరినైనా కొరికేస్తాడు. ఆ జాతకం చూసినాడు అనుకున్నాడట, వీడికి పళ్ళు ఉంచితే చాలా గొప్పోడైపోతాడు, పళ్ళు పీకేస్తే పోతాయని. పళ్ళు పీకేవాడు చేతులన్నీ కొరికేశాడు, పీకలాక వదిలేశారు అందరూ. చాలా గొప్ప మేధావి. పగలంతా వాళ్ళ నాన్నగారి దగ్గర యజ్ఞయాగాదులు ఇవన్నీ నేర్చుకున్నాడు, వేదాలన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకుని ఏం చేశాడు, రాత్రుళ్ళు మాత్రం యుద్ధతంత్రం నేర్చుకున్నాడు. అది అధర్వణ వేదంలో ఉంటుంది. యుద్ధతంత్రం అంతా నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్నగారు అడిగేవారట, ఏంటి నువ్వు యుద్ధ నీతి చేసుకున్నావు, మనకెందుకు బ్రాహ్మణులకి యజ్ఞయాగాదులు చేసుకున్నావు? లేదు నాన్నగారు, ఎప్పుడైనా పనికి వస్తాయి కదా, నయం, ఏమైంది, తప్పేముంది, అన్ని కళల్లో అదొక కళ అని. చాణక్యుడి టైంలోనే పావురాలను వదిలి, అప్పుడు పోస్టల్ లేదు కదా, పావురాలను ఒక్కొక్క ఊరికి పంపి మెసేజ్లు పంపడం, ఇవన్నీ చాణక్యుడి టైంలోనే చేశారు అవన్నీ. ఎక్కడ ఆచార్యుడు ఎవరు అంటే నలంద విశ్వవిద్యాలయానికి చాణక్యుడు. ఈయన అలెగ్జాండర్ రావడంతో ఎక్కడున్నాయంటే పలానా చోట ఉన్నాయని చెప్పినప్పుడు, ఎవరు దానికి అధిపతి ఆచార్యుడు ఎవరు అంటే చాణక్యుడు అన్నారు. రాజు దగ్గరికి వెళ్తే రాజు ఏం చేస్తాడు, ఆడి బలం ముందు మనం సరిపోం, ఇచ్చేద్దాం అనుకున్నాడు.
చాణక్యుడు చచ్చినా ఒప్పుకోనన్నాడు. ఒప్పుకోను అన్నాడు. ఇంకా అలెగ్జాండర్ కోపం వచ్చి లైబ్రరీ అంతా తగలబెట్టేయండి అన్నాడట. ఈడు అంటాడని ఆడికి ముందే తెలుసు, తాడై మాస్టర్ కదా. ఓ వారం రోజుల ముందే ఇవ్వనని సభలో చెప్తూ లైబ్రరీ మొత్తం ఖాళీ చేయించి దాచేశాడట వేదాలన్నీ. దాచేస్తే ఆయన ఏం చేశాడు, అలెగ్జాండరు ఖాళీ గదులను తగలబెట్టించాడు. తగలబెట్టిస్తే అయిపోయింది, ఇంక వేదాలు తీసుకెళ్ళాడు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి గూఢాచారుల ద్వారా తెలిసింది అలెగ్జాండర్కి, ఇది చాణక్యుడి ఇంట్లో ఉన్నాయి, మరి తెచ్చేయాలి అని రాజభట్లను పంపాడు. వీడు అసలే చాణక్యుడు అంటే అర్థం ఏంటి, ప్లాన్లు వేసేవాడు, చాలా మేధావి. ఏం చేశాడట, మీకు ఊరికే ఇస్తే బెడిసి కొడతాయి వేదాలు, అందుకని తెల్లవారులు యజ్ఞం చేస్తాను, యజ్ఞం చేశాక దానికి శుద్ధి జరుగుతుంది, మీరు పట్టుకెళ్తే చాలా బాగుంటాయి అన్నాడు. అని తెల్లవారులు యజ్ఞం చేశాడట. యజ్ఞం చేసినప్పుడు అన్ని పుస్తకాలు అగ్నిహోత్రంలో వేసాడట. వేసేసేటప్పటికి మరి భటులు అడుగుతారు కదా, వేదాలు ఇచ్చేయి, యజ్ఞం అయిపోయింది కదా అని. ఏంటి ఇచ్చేది, బూడిద అయిపోయినా బూడిద పట్టుకోండి అన్నట్ట. అనేటప్పటికి మరి మాకు ఇలా చెప్పావు కదా, మరి మీకు వేదాలు కావాలంటే ఎట్లా అంటే, చూడండి ఈ చుట్టూరు నా శిష్యులు ఉన్నారు, 4 వేదాలు నేను కంఠస్థ పట్టించాను, మేము మళ్ళా రాసుకుంటాంలేంటి అన్నాడట. ఆ తర్వాతే రాగి రేకుల మీద రాయించాడు చాణక్యుడు. సరే మీ శిష్యులకంతా వచ్చు కదా వేదం, ఓ శిష్యుని పట్టుకుపోతాను అన్నాడట. పట్టుకుపోయాడట. ఓ శిష్యుడిని ఎత్తుకుని వెళ్ళాడట. ఎత్తుకుని వెళ్తే జీలం నది ఒడ్డుకొచ్చాడు. మరి నది దాటితే కదా గ్రీక్కి వెళ్తారు. ఈ గురు బలవంతంగా ఎత్తుకొచ్చాడు. ఆయన ఏం చేశాడు, యోగాగ్ని ప్రజ్వలింప చేసుకుని తనకి తానే దహనం అయిపోయాడట. చనిపోయే ముందు ఆ యోగి చెప్పాడట, మా భారతదేశం నుంచి ఒక్క యోగిని తీసుకెళ్ళలేరు మీరు, మాకు ఇష్టమైతేనే మీరు తీసుకువెళ్తారు, కానీ లేకపోతే మాకు అంతటి ఉంది యోగాగ్ని అని చెప్పి ఆయన దగ్ధమైపోయాడు. అంటే చూడండి, అలెగ్జాండర్ ఏమైనా తీసుకెళ్ళాడా? మరి ఆఖరిని జ్వరం వచ్చి ఇక్కడే చచ్చిపోయాడు కదా భారతదేశంలోనే. ఆ పెట్టెలో 2 చేతులు బయటెట్టించుకుని ఏమీ తీసుకెళ్ళలేదు నేను అని మరి గురువుగారు చెప్పారు, విన్నాడా? మనం కూడా గురువు మాటలనకపోతే ఇలాంటి అధోగతులే వస్తాయి. అందుకే పత్రికారు ఏం చెప్పారో అదే వినాలి, నెబర వేసుకుని మరి వినాలి. అర్థమైందా? ఆయన ఉన్నాడా, చూసాడా, పెట్టాడా? పెట్టకపోయినా సృష్టిలో గురువుల మాటలు రికార్డ్ అయి ఉంటాయి, నిక్షిప్తమై ఉంటాయి. అది ఎప్పుడూ నువ్వు ఉపయోగించుకోగలగాలి. వేదానికి ప్రతిరూపమే గురువు యొక్క మాటలు. మరి చూడండి, అహంకారం పెంచుకున్న ఎప్పుడైనా సరే మనం ఒక ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి అంటే ఎంతో వినయంగా, ఎందుకంటే అది భగవంతుడి యొక్క జ్ఞానం, అది నేర్చుకున్నప్పుడు మనం ఎంతో వినయం ఉండాలి. ఈ మనసు అన్నది ఉంటేనే ఈ అహంకారాలు ఉంటాయి, మమకారాలు ఉంటాయి. ఆ మనసును తీసేయి, మహాత్ముడిగా ఎదగగలవు. మనం అనుకుంటాం చేపలు కోళ్ళు మేకలు తింటేనే హింస అనుకుంటాం, మాట వల్ల చేత వల్ల దేని వల్ల కూడా ఎవరినీ బాధ పెట్టే హక్కు మనకి లేదు. నువ్వు ఎదుటివాడిని హీనంగా చూసినా బాధ పెట్టినా మాట వల్ల ఉన్నా సరే నువ్వు ఇంకా మనోస్థితిలో ఉన్నావు, కానీ ఆత్మస్థితికి చేరుకోలేదు. అందుకే హింస ఉండకూడదు మన జీవితంలో. ఇక శాంతి, మనము శాంతిగా ఉన్నప్పుడే అందరినీ శాంతిగా జీవించనిస్తాం. మన మనసు అల్లోకల్లోలుగా ఉంది. ఎందుకు ఉంటుంది మన మనసు? తీరని కోరికల మీద మనసు మోజు పడితే ఎప్పుడు అల్లకల్లోలంగానే ఉంటుంది, ఎప్పుడు అల్లకల్లోలం. ఇప్పుడు మనకు ఉన్నదాంతో తృప్తి పెడతాం అనుకోండి, మనకు ఆందోళన ఎందుకు ఉంటుంది? లేని దానికోసం ఆశపడితేనే. కానీ ఒక్కటి ధ్యానంలోకి వచ్చాక మనం తెలుసుకోవాల్సిన విషయం గమనించవలసింది, నేను చేయాల్సింది చేస్తాను, సృష్టి నాకేమిస్తుందో అది నేను స్వీకరిస్తాను ప్రసాదంలో. నాకు గురువు అదే, ఎప్పుడు ఏది కోరవద్దు, చేయాల్సిన ధ్యానం చెయ్యి, రావాల్సిన టైం నీకు ఏం కావాలో అన్నీ వస్తాయి. వచ్చినవి నువ్వు నీ సృష్టికి ఇవ్వగలుగుతావా, నీకు అనంతంగా వస్తాయి. సృష్టికి ఇవ్వగలగాలి. ఎందుకంటే భగవంతుడు ఒక శరీర దారిని సెలెక్ట్ చేసుకుంటాడు, తన వల్ల సృష్టికి వెళ్తుంది అని అనంతంగా వాడికి ఇస్తుంది. కానీ ఏనాడు ఏది కోరుకోవద్దని 2002లో పత్రికారు నాకు చెప్పారు, దగ్గర కూర్చోబెట్టుకుని మరి చెప్పారు, ఎప్పుడూ ఏది కోరకూడదు,
చేయవలసిన ధ్యానం చెయ్యాలి. ప్రకృతి నిన్ను తల్లిలా కాపాడుకుని నీకు ఎప్పుడు ఏది అవసరమో అది అమర్చి పెడుతుంది. మనం కోరుకున్నామంటే మనకు అక్కర్లేని దిక్కుమాల కోరికలన్నీ కోరతాం. నా కూతురికి కట్నం లేకుండా పెళ్ళవ్వాలి, నా కొడుక్కి బోల్డ్ కట్నం రావాలి, లేకపోతే ఉద్యోగం వచ్చేయాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇన్ని వస్తాయి. నీ కొడుకు కూతురు నిన్ను ఓల్డేజ్ హోమ్లో వేసి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ అప్పుడు ఏడిపే. మరి ఎందుకు ఇలా కోరుతున్నాము? ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్తాము. సాధించాల్సింది, పొందవలసింది ఏదో తెలుసుకోవాలి. నీకేం కావాలన్నా గమనించండి. మనము సాధన చేస్తూ ఏ కోరిక లేకుండా ఆత్మజ్ఞానం కోసమే చేస్తే ప్రకృతి మన వెంట తల్లిలా ఉండి కాపాడుతుంది. మనం ఏదైనా కోరికతో ధ్యానం చేస్తే నిన్ను మాయలో పడేస్తుంది ఇదే ప్రకృతి. ఇది ప్రతి ఒక్కడూ గమనించాల్సిందే. సార్ చెప్పేవారు, ఎప్పుడు ఏది కోరొద్దు, నీకు అర్హత ఉంటే అన్నీ వస్తాయి, అర్హత లేకపోతే సంపాదించు. ఆ అర్హత కోసమే కదా ధ్యానం. అందుకని ఎప్పుడు కోరనిచ్చేవారు కాదు, ఆయన సంకల్పం పెట్టనిచ్చేవారు కాదు. చెయ్యాల్సిన సాధన కోసమే శరీరాన్ని తెచ్చుకుని వచ్చారు, అది మర్చిపోతున్నారు. సాధన మర్చిపోతే వేదన, ఆ వేదన పోవాలంటే సాధన చెయ్యాల్సిందే. అదే నేర్పించేవారు మాకు. మరి అశాంతిగా ఎప్పుడుంటాం? ఉన్న జీవితాన్ని తృప్తిగా ఉంటే శాంతిగా ఉంటాం. మనకి ఈ సంవత్సరం ₹1,00,00,000 లాభం వచ్చింది, పట్టులో 10 కోట్లు టార్గెట్ పెడితే అశాంతి. వస్తే వస్తుంది, చేయవలసిన వ్యాపారం చెయ్యి, చేయాల్సిన ధ్యానము చెయ్యి, నీకు రావాల్సి ఉంటే వస్తుంది. నువ్వు విశ్వానికి ఇస్తే ఇవ్వగలవనే నమ్మకం ప్రకృతికి ఉంటే తప్పకుండా వస్తుంది. ఏదైనా అంతే. సేవ చెయ్యాలి అంటే గమనించుకోండి, నిన్ను అడ్డేవాడు, ఆపేవాడు ఎవ్వడూ లేడు. నీ డబ్బులు నువ్వు దానం ఇస్తానంటే ఎవడాపుతాడు? నీ డబ్బులు నువ్వు దానం ఇస్తే, నీ శక్తితో నువ్వు జ్ఞానం పంచితే ఈ సృష్టిలో ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. అవునా? ఎవరన్నా ఆపలేరు. నువ్వెవరికైనా జ్ఞానం క్లాస్ చెప్పాలంటే ఎవరికైనా సమాధానం చెప్పాలా మనం? వాడు రండి అంటాడు, పిలుస్తాం, వెళ్తాం, చెప్పి వస్తాం. దీనికి పబ్లిసిటీ అవసరం లేదు. అందుకే అన్నారు, పరులు ఎరగకున్న పరమాత్ముడు ఎరుగుతాడు. పక్కవాడు నన్ను పొగడాలి, చెయ్యాలి, అలాంటి కోరికలు మన మనసులో ఉంటే మనకి శాంతి చచ్చినా ఉండదు. తృప్తిగా ఉన్నవాడి జీవితంలో ఎప్పుడూ శాంతితో ఉంటాడు. తృప్తి లేని జీవితం ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది. ఆ తృప్తితో ఉండగలిగితే అందరినీ శాంతిలో ఉండనిస్తాం. ముందు మనం శాంతిలో ఉండాలి. ఆ శాంతి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడూ కూడా మలయాళ స్వామి వారు ఒక మాట అనేవారండి. ఏమనేవారంటే, ఎప్పుడూ కూడా ధ్యాన జీవితంలోకి వచ్చాక నీ పైవాడిని చూడొద్దు, నీ కిందవాడిని చూడు. సైకిల్ మీద వెళ్ళేవాడు నడిచి వెళ్ళేవాళ్ళని చూస్తే, ఆహా వాడికి సైకిల్ అయినా లేదు, నాకు సైకిల్ అయినా ఉంది అని తృప్తితో ఉంటాడట. అలాగే స్కూటర్ మీద వెళ్ళేవాడు సైకిల్ వేడి చూడాలి, కానీ కారులో వెళ్ళేవాడిని చూడకూడదట. అప్పుడు తృప్తిగా ఉంటుంది వాడికి. మరి నడిచేవాడు ఎవరిని చూసి తృప్తి పడాలి? నడిచేవాడు కాళ్ళు లేని వాడిని చూసి, భగవంతుడు నాకు కాళ్ళైనా ఇచ్చాడు, అందుకని కారు లేదని బాధపడకూడదు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించాలి. మరి కాళ్ళు లేకపోతే కారుండి లాభం ఏంటి? అది నరకమేగా. అందుకే మలయాళ స్వామి వారు అనేవారు, ఆధ్యాత్మిక జీవితంలో నీ కింది వాళ్ళని చూస్తే నీకు తృప్తితో ఉంటుంది, ఎప్పుడు నీకంట పైవాడి వైపు చూడొద్దు. మరి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాడు దేని మీద పై చూపు ఉండాలి? ప్రాపంచిక జీవితంలో కింద చూస్తాం, మరి ఆధ్యాత్మిక జీవితంలో మనకంట గొప్ప వాళ్ళని చూడాలి. చూస్తే అలా జీవించడానికి ప్రయత్నిస్తాం. నేను ఎప్పుడు పత్రికను అబ్జర్వ్ చేసేదాన్ని, ఎలా మాట్లాడతారు, ఈ సందర్భంలో ఎలా ఉంటుంది, ఈయన డెసిషన్ ఎలా చెప్తారు, ఇలా ఆయన్నే చూస్తూ గమనించేదాన్ని. ఎప్పుడు ఆయనే టార్గెట్ నాకు. ఆయనలాగా నిస్వార్థంగా చెయ్యాలి ఏ పని చేసినా. చూడండి, 40 సంవత్సరాల క్రితం పత్రికారు ఏ స్వార్థం లేకుండా మన కోసమే, కేవలం మన కోసమే ఆయన సంసారాన్ని, పిల్లల్ని, ఉద్యోగాన్ని అన్నీ వదిలి అడుగులేశాడు. ఈరోజు పిఎస్ఎస్ఎం ఇంత హ్యాపీగా బతుకుతుందంటే పత్రిసార్ త్యాగం, మేడం త్యాగం ఎంత గొప్పదో ఒక్కసారి.
మన ఆయన 4 రోజులు ఊరెళ్తే చాలు ఫోన్ల మీద ఫోన్లు కొట్టి చంపేస్తాం. ఇంకా ఎప్పుడొస్తారు, బయలుదేరారా లేదా, ఎక్కారా లేదా, ట్రైన్ ఏమైనా లేటా ఫాస్టా. మనం మాత్రం తినేసి పడుకుంటూ మధ్యలో ఫోన్ కొడతాం. కానీ మేడం ఎంత త్యాగం చేసింది గమనించండి. ఆవిడ త్యాగం ముందు మనమేమైనా త్యాగం చేసామా? మన జీవితాలు, వయస్సు అన్నీ దారపోసేశారు ఆవిడ. మరి సారు ఆ రోజుల్లో బయటికి రాకపోయి ఉంటే ఈరోజు మనం ధ్యానం చేసేవాళ్ళమా? ఈ ధ్యానం అందేదా? ఈరోజు ఇంత హ్యాపీగా బతికేవాళ్ళమా? ప్రపంచంలో మనకు ఒక గుర్తింపు ఉంది అంటే దానికి కారణం పత్రిసారు మేడమే. వాళ్ళకి మన చర్మం ఒలిసి చెప్పులు కుట్టించినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. మనం ధ్యానంలోంచి లేచి శాంతి పొందుతున్న ప్రతి క్షణము వాళ్ళిద్దరినీ మనము మనసులో దండం పెట్టుకోవాల్సిన ఆది దంపతులు, ఆదర్శ దంపతులు వాళ్ళిద్దరూ. అవునా? ఎప్పుడు సార్ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నప్పుడు మన జీవితం అంతా శాంతితో వెళ్ళిపోతుంది. సార్ డబ్బు వెనకాతలు పడి ఉంటే మనకి ధ్యానం అందేదా? ఆయన ఉద్యోగమే చేసుంటే కలెక్టర్ కంటే గొప్ప హోదాలో తిరిగేవాడు ఆయన. కానీ అన్నీ వదులుకున్నాడు. పదవులు, పేర్లు, డబ్బు, భార్య అన్నీ వదులుకుని మన కోసం తిరిగాడు. మనం బాగుంటే చాలనుకున్నాడు, మనం ఆనందంగా జీవిస్తే చాలనుకున్నాడు. మరి వెళ్ళిపోయాడు. ఆయన ఆశయాలు మన మీద రుద్ది ఈరోజు ఆ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనందరిది, మన మీద ఉంది. ఎప్పుడైనా ఒక తండ్రి బిడ్డల మీద నమ్మకం వచ్చినప్పుడు ఆ వ్యాపారం అప్పచెప్పేస్తాడు, తాను శాంతిగా విశ్రాంతిగా ఉంటాడు. అలాగే మన తండ్రి, మన గురువు, మన దైవం పత్రిసారు మన మీద నమ్మకంతో మరి తను ఇంకో లోకాల్లో పనికి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ భూమి మీద చేయాల్సిన పని మన మీద ఉంది, బాధ్యత. ఆయన ఉన్నదానికంటే కూడా ఆయన వెళ్ళిపోయాక ఇంకొంచెం ఎక్కువ బాధ్యత మనం తీసుకుని చెయ్యాలి. ఇది మీరు గమనించుంటారు. నాకు నడవలేను, చాలా పెయిన్స్ ఉంటాయి, కానీ ఆగిపోదామా అనుకున్న ప్రతి క్షణము నాకు పత్రిగారు గుర్తొస్తారు. ఆయన ఆగలేదు, చివరి వరకు నడిచాడు. నడగలిగినంతసేపు నేను నడుస్తాము అని నేను అనుకుంటూ ఉంటాను. మరి ఎప్పుడు శాంతి, ఎప్పుడు తృప్తి అంటే మనకున్న దాంతో ఉన్నప్పుడు అందరినీ శాంతి మార్గం వైపు నడిపిస్తాం, అందరినీ అహింస వైపు నడిపిస్తాం. ఇక ప్రేమ, ఈ సృష్టి నిండా కూడా ప్రేమ అనే పదంతోనే నిండి ఉందండి. ప్రేమ తప్పించేమీ లేదు. కానీ మానవుడు మనసు ఏర్పరచుకుని ద్వేషం అన్నీ పెంచుకుంటున్నాడు. ఈర్ష, అసూయ, ద్వేషాలు. ఉన్నదే ప్రేమ. పుట్టిన దగ్గర నుంచి మనం గమనించుకుందాం. అమ్మని ప్రేమిస్తాం, అన్నదమ్ముల్ని ప్రేమిస్తాం, బిడ్డల్ని ప్రేమిస్తాం, మన కులాన్ని ప్రేమిస్తాం, మన మతాన్ని ప్రేమిస్తున్నాం, మన దేశాన్ని ప్రేమిస్తున్నాం. అన్నీ ప్రేమతో ఉంటున్నాయి. కానీ ఆ పక్కనే మనసులో ఈర్ష, అసూయ, ద్వేషాలు పెంచుకుంటున్నాం. అవి లేకపోతే మనమే దైవాలం. అవునా? పత్రిగారి ప్రేమ ముందు నేను ఎంత ప్రేమ చూపిస్తున్నాను? లక్షల మందికి ఆయన ప్రేమను పంచాడు. అవునా? మనం కనీసం ఇంట్లో వాళ్ళ మీదైనా ప్రేమ చూపిస్తున్నాం లేదో వెరిఫై చేసుకోవాలి. మరి పక్క వాళ్ళని ప్రేమిస్తున్నామా, ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నామా? మనం వాళ్ళ మీద అవాకులు చేయాకులు వేయకుండా, వాళ్ళని నిందించకుండా నావాడు నావాడు అనేది మానేస్తే మనం అందరినీ ప్రేమించగలుగుతాం. మనం ప్రేమను పంచితే సృష్టి నుంచి ప్రేమే వస్తుంది మనకి. ఏది పంచితే అదే మనకి వస్తుంది. పాస్త్రి సార్ చెప్పేవారు, పంచిన ప్రతిదీ పెంచబడుతుంది, దాచుకున్న నీరు దోచుకోబడుతుందండి. ఇప్పుడు చూడండి, నది ప్రవహిస్తుంది, ఎంతోమందికి దాహం తీరుస్తుంది, ఎన్నో పొలాలు పంటలు పండుతున్నాయి, సస్యాలు వస్తున్నాయి. సృష్టిలో 84 లక్షల జీవరాశులకి సస్యాలు అందించేది నదీమ తల్లే. అది అంత చక్కగా ఉంది కాబట్టి తియ్యగా ఉంటాయి నీళ్లు. మరి ఒక బురద గుంటలో నీళ్లు ఎవరికీ ఉపయోగపడవు. ఇప్పుడు చెరుకు నువ్వులో నీళ్ళు మనం వాడకపోతే ఏమవుతుందండి? కొన్నాళ్ళే ఇటోడు కుళ్ళు కంపు కొడుతుంది. అలాగే మనం దాచుకున్నది మనతో నాశనం అయిపోతుంది. ఒక నదిలాగా అందరికీ పంచుతే మరి అది ఎలా చెప్పుకుంటున్నామో అంత గొప్పగా మనం ఎదుగుతాం. అందుకే ప్రేమ అనేది
మన సహజ గుణం అవ్వాలి. అందరినీ ప్రేమించాలి. అందరికీ సహకారిగా ఉండగలగాలి. చూడండి, ప్రేమ ఉన్న చోటే సేవ చెయ్యగలమండి. ప్రేమ లేకపోతే మనం సేవే చెయ్యలేం. శారీరక సేవ వినయం నేర్పుతుంది. మానసిక సేవ అహంకారాన్ని తగ్గిస్తుందండి. ఈ రెండు సేవలు మనకి ఉపయోగమే. పత్రికారు చెప్తారు, ఆయన ఖాళీ ఉంటే అన్నదానంలోకి వెళ్తారు, వడ్డిస్తారు. మరి అలాగే ఆయన ఎంత గొప్ప సేవ చేస్తాడో మీకు ఒక్కసారి చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ఈ సంఘటన జరిగి 2002లో జరిగిందండి. 2002లో మేము కొత్తగా ధ్యానానికి వచ్చాం. అరకు ట్రెక్కింగ్కి వెళ్ళామండి. వెళ్తే మేమంతా బాగా నడిచి నడిచి అలసిపోయాం. అరకు వచ్చాం. బుర్రా కేవ్స్ చూడడానికి వెళ్తున్నాం. ఒక అమ్మాయి స్టేషన్లో సోఫా మీద పడుకుని ఏడుస్తుంది ఊరికే. అప్పటికి ఇంకా ప్రాపంచిక వాసనలు పోవు కదా. ఎవరి గురించి ఎవరం పట్టించుకో. నా మొగుడు బాగున్నాడా, నా పెళ్ళం బాగుందా, అంటే ఇది తిద్దా, తాగిందా, అది ట్రైన్ ఎక్కిందా, ఇదే గొడవలో ఉంటాం. సార్ దగ్గరికి వచ్చాక అన్నీ నేర్చుకుంటాం. అలా మా అందరం ఎవరూ పట్టించుకోలేదు ఆవిడ్ని. ఆవిడ ఏడుస్తూనే ఉంది. సారు కారు దిగి గబగబా వచ్చేసి ఆ అమ్మాయి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని కాళ్ళు రాస్తున్నాడండి. అప్పుడు నాకు తల తిరిగిపోయింది. గురువుగారేంటి ఆ అమ్మాయి కాళ్ళు రాయడం ఏంటి, ఎంత స్థాయి, మనకి ఏమీ లేకపోయినా ఇంత అహంకారం ఉంది అంటే మనం సాటి మనిషిని ప్రేమించలేనంత అహంకారంతో మనమున్నాం. ఆయన చూసి ఎన్ని చిన్న చిన్న విషయాలు నేర్చుకోవాలో అర్థం చేసుకోండి. అంత ప్రేమమూర్తి ఆయన, అంత ప్రేమతత్వం. మరి ఇలాంటి ప్రేమతత్వం పొందిన ఆ ప్రేమమూర్తి శిష్యులం మనము. మనకు ప్రాపంచిక జీవితంలో ఇట్లాంటి గుణాలు లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మరి ఇలాంటి గుణాలన్నీ అలవాటు చేసుకుంటేనే మనం దైవాలుగా మారగలం. పత్రిజీ కలల కన్నా ఈ రాజ్యాన్ని మరి ఎంత గొప్పగా ముందుకు తీసుకెళ్ళగలమంటే మనము మారుదాం, సాటి మనుషుల్ని మారేటట్టు మనం ప్రయత్నిద్దాం. ఏం లేదండి, ముందు ధ్యానం చేయించేస్తే వాడి మనసు ప్యూరిటీ అయిపోద్ది. ఆ తర్వాత వాడు శాకాహారిగా ఉన్నాడా, అహింసావాదిగా ఉంటాడండి. ఆ తర్వాత వాడికి జ్ఞానం పెరిగిందా, అందరినీ ప్రేమిస్తాడు. కోడి దగ్గర నుంచి, పీత దగ్గర నుంచి, రొయ్యి దగ్గర నుంచి అందరినీ ప్రేమించేస్తాడు. ఇది రావాలి అంటే ముందు ధ్యానం, శాకాహారం, మరి జ్ఞానం, ఈ మూడు మన జీవితంలో మరి ఉన్నప్పుడు మనము ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతాం. మరి అలాగే సార్ చెప్పేవారు స్వాధ్యాయం స్వాధ్యాయం అని. ముఖ్యంగా చాలామందికి మరి ఇప్పుడు కొత్తలో అయితే మేమందరం కూడా ధ్యానాంధ్రప్రదేశ్ లేని ఇల్లు, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అండి, ఇప్పుడు ధ్యాన జగత్ అయింది. దాని పేరు మార్చాం 2 రాష్ట్రాలు విభజించినప్పుడు. నిజంగా పత్రిగారు బోధలు వినాలి అంటే అన్ని పుస్తకాల కంటే ముందు ధ్యాన జగత్ చదివేవాళ్ళం. అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి రాగానే అది భోజనం టైం అయినా కొంచెం పై పేజీలు తిప్పేసి మరి ఆ పుస్తకం చదివేవాళ్ళం. అది మన ఇంట్లో లేకపోతే మేమేదో పెద్ద షై ఫీల్ అయ్యేవాళ్ళం. భగవద్గీత లేకపోతే ఎంత చిరాకో. పూర్వం రోజుల్లో భగవద్గీత కూడా లేదా అని అడిగేవారు. మరి ఇప్పుడు మన ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో మరి ధ్యాన జగత్ బుక్కు రావాలి, ఉండాలి. రావాలి కాదు, ఉండాలి. ఎందుకు ఉండాలి? పత్రికారు ఇప్పుడు ఎక్కడికో వచ్చారు, మనం వెళ్ళి చూద్దాం, ఆయన ఏం ప్రవచనం ఇస్తాడో వినేద్దాం అనే ఆశలు అయిపోయాయి. మరి పత్రికారికి ఎన్నో కాన్సెప్ట్లు ఎన్నో సందర్భంలో ఎన్నో మరి చెప్పారు. అవన్నీ కూడా ధ్యాన జగత్తు పుస్తకంలో ఉంటాయి. 30 రూపాయలు, 30 40 30, రోజుకో రూపాయి ఖర్చు పెట్టలేనంత దౌర్భాగ్యంలో మనం ఎవరం లేవు. మరి అది ఉంటే ఇంకా ముష్టే. ఇప్పుడు చీరెళ్ళి ఇస్త్రీ చేయించుకుంటే 20 రూపాయలు అడుగుతున్నాడు ఇప్పుడు కట్టిప్పిన చీరకి. కానీ ధ్యాన జగత్తు బుక్ మన ఇంట్లో లేదంటే డబ్బు లేక ఎవరు చదవకపోవడం కాదండి. అందరికీ ఉన్న ఒకానొక పెద్ద జబ్బు ఏంటంటే నెగ్లిజెన్సీ. పుస్తకాలు కొనరు, చదవరు. ఎందుకంటే ఊరికే ఆకాశంలోంచి ఇలా జ్ఞానం వచ్చి మన ఒళ్ళో పడిపోవాలనుకుంటారు. ఏవీ రాదు.
తినడానికి అన్నం అన్నం తినడానికి బియ్యం కొనుక్కోవడానికి డబ్బు కావాలి కదా! అది కడుపు నిండుతుందా? నిండుతుంది. కొంచెం సేపే. మరి ఆత్మ ఆకలి తీరాలి అంటే స్వాధ్యాయం చెయ్యాల్సిందే. మరి ధ్యాన జగత్తు బుక్కు మన ఇంట్లో ఉంటే పత్రిగారు మన ఇంటికి వచ్చి స్పీచ్ ఇచ్చినట్టేనండి. ఇంక నేను అంతకంటే ఏం చెప్పను. పత్రిగారు మన ఇంట్లో అక్కర్లేదు అనుకుంటే అస్సలు కొనకండి, అస్సలు కొనకండి. కానీ పత్రిగారు మన ఇంట్లో ఉండి మనకి జ్ఞానం బోధిస్తున్నారు అని మీకు అనిపిస్తే, ఆయన బోధలు మిస్ అవ్వకూడదు, నేను 30 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేను, దౌర్భాగ్య స్థితిలో లేను అని మీకు అనిపిస్తే ధ్యాన జగత్తు కొనుక్కోండి. ఈ నెల ఎంత అద్భుతంగా ఉంది అంటే అన్నీ పత్రిసారి కాన్సెప్ట్లే. ఒకప్పుడు పత్రిసారి చెప్పినవి మీరు వినాలన్నా వినలేరు. కానీ ఆ బుక్ కొనుక్కొని చదివితే అద్భుతంగా ఉంటుంది. అది చింపేసి పూర్వం చూడండి న్యూస్ పేపర్లు వస్తే కిలోలకు అమ్మేవారు. కానీ జగత్ మాత్రం ఎప్పుడు అలా అమ్మకండి, పొరపాటును కూడా. అమ్మారంటే అంతకంటే దరిద్రం దివాళా ఇంకోటి లేదు. ఎందుకంటే మీ వస్తువులు అమ్మేసుకుంటారా? అమ్ముకోం కదా. ఎంత అయినా సరే అందులో అమ్మిచ్చినవి నాన్న ఇచ్చినవి అసలు అమ్మం ఎదవగోల. అమ్మిచ్చిన చీర చిరిగిపోయినా సరే దాచి దాచి కడతాం. ఇది అంతకంటే ఎక్కువ. గురువే ఎలా వస్తాడు అంటే పరమాత్మే గురు రూపంలో మన దగ్గరికి వస్తాడండి, శరీరం తీసుకుని. మరి ఆయన వాక్కులు, ఆయన మాటలు, ఆయన బోధలు మన ఇంట్లో ఎప్పుడు మనం చచ్చే వరకు ఉండాలి. మీకు ఒక 10 సంవత్సరాల తర్వాత పత్రిసారి ఏం చెప్పారంటే ఏమీ చెప్పలేదు అనుకుంటారు. కానీ ఆ పుస్తకం తీసి మీరు ఒక్కసారి తిరగేస్తే ఆ జ్ఞానం సంవత్సరాలు దాటేటప్పటికి మనం సాధన చేసే కొద్దీ మన అంతరాంతరాలలోనికి ఆ జ్ఞానం వెళ్తుందండి. ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో కొంతే అర్థమవుతుంది. కానీ ఓ 10 ఏళ్ళ తర్వాత ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఇంకా అవుతుంది. ఎప్పుడూ కూడా ధ్యాన జగత్ పుస్తకాన్ని మీ వస్తువులు పెట్టిలో పక్కనెట్టండి, మీ చీరల బీరువాలో. ఎందుకంటే బయట ఉంటే పాడైపోతాయి, గాడ్రేజ్ బీరువాలో ఉంటే చెదలు పట్టం. మేము అంత జాగ్రత్తగా చూస్తాం పత్రికారు. అంటే అంత తెలుసున్నా కొత్తగా ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. పాత వాళ్ళకి నేను ఏం చెప్పట్లేదు. అవేవో కిలోల లెక్కన అమ్మేసుకోవచ్చు, నెలంతా చదివేసాకని మాత్రం ధ్యాన జగత్ బుక్ను అనుకోకండి. ధ్యాన జగత్తే కాదు, ఏ స్పిరిచువల్ బుక్స్ అయినా మీ నగలు ఇవ్వండి, చీరలు ఇవ్వండి, పక్కింటి ఆవిడకి, ఎదురింటి ఆవిడకి, అమ్మకి, చెల్లికి. కానీ స్పిరిచువల్ బుక్స్ మాత్రం ఎవ్వరికి ఎరివివ్వకండి. ఎక్కడైనా బావ, కానీ వంగ తోట దగ్గర బావ కాదు. ఎందుకంటే వాళ్ళు పుస్తకాలు నెగ్లిజెన్స్ చేసి అటు పారేసి ఇటు పారేస్తే మళ్ళీ మీకు ఆ బుక్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్తే షాపింగ్లు చేసేస్తారు మన ఆడవాళ్ళు. మగవాళ్ళు జేబు గట్టిగా ఉంటే ఇంకా బాగా చేస్తారు. కానీ ఇలాంటి యజ్ఞాలకు వచ్చేటప్పుడు మామూలు ప్రాపంచిక బజార్లో చీరలు, నగలు, వస్తువులు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఇలాంటి యజ్ఞాలకు వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళే జ్ఞానం ఏంటి అంటే ఆ బుక్సే. మీరు ఓ పూట తినకపోయినా పర్వాలేదు. నేను అందరికీ చెప్పేదాన్ని, పండగకి 4 చీరల బదులు 2 చీరలు కొనుక్కుని 2 చీరల డబ్బుతో పుస్తకాలు కొనండి. కొన్ని జన్మలు తగ్గుతాయి, కొన్ని జన్మలు తగ్గిపోతాయి. బుక్స్ చదవకపోతే జన్మంతా వేస్టే. పత్రిసారితో నేను మాట్లాడాలి మొదట్లో అంటే ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంతటి గురువు బాగున్నారంటే ఇంటికి వచ్చి కొడతాడు. బాగున్నారా అన్న పదం ఆయనకి రాకూడదు, వినబడకూడదు. బాగున్నావు కాబట్టే మాట్లాడేవంటాడు. మరి ఏం మాట్లాడాలి? సార్ ఫోన్ చేస్తే ప్రచారం ఒకటి. ఏం సబ్జెక్ట్ చెప్పావంటే ఏం చెప్పను, నా నోటికి వచ్చింది చెప్తే తంతాడు. ఆత్మ గురించే చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి? పుస్తకాలు చదవాలి. అందుకని ఆయన కోసం మాట్లాడే ఛాన్స్ కోసం నేను పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని. సార్ ఈ పుస్తకం చదివాను అంటే సార్ ఎప్పుడు కూడా చాలా అప్రిషియేట్ చేసేవారు. అవునా, అందులో డౌట్లు అడిగితే సార్కి ఇంకా ఇష్టం. నేను కావాలని డౌట్లు అడిగే దాన్ని అర్థమైనా సరే, ఎందుకో తెలుసా, అందులో ఇంతే అర్థమవుతుంది, సార్ ఇంత ఇస్తాడు. సార్ ఉన్నప్పుడు ఎంత లాక్కోలా అంత పిండేవాళ్ళం మేము. రాత్రి 12, 1 గంట వరకు కూడా సార్ మాకు అలా చెప్తూనే ఉండేవారు. మరి ఈ పిఎస్ఎస్ఎం ఈ సొసైటీలో కాలకముందు 1 సంవత్సరం, కాలేక 2 సంవత్సరాలు అద్భుతంగా నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే గురువుగారు నాకు ఇచ్చిన ధ్యానము, జ్ఞానము. మరి నా గురించి
నేను ఇప్పటివరకు చెప్పాను. ఒక్క 10 నిమిషాల్లో నా అనుభవం చెప్తాను. యాక్చువల్‌గా పత్రిసారి ఏమన్నారంటే, "నీ అనుభవం చెప్పకుండా క్లాస్ చెప్పొద్దన్నారు." కానీ ఈళ్ళు మైక్ ఇస్తే నేను మర్చిపోయి కాన్సెప్ట్ చెప్పేస్తాను. ఈ మధ్య మానేశాను. పత్రి మేడం గారు వస్తున్నారు. అందరూ నిలబడి చక్కగా క్లాప్స్ కొడదాం. మేడం గారికి మనం ఆహ్వానం పలుకుదాం. ఘనంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఇంకా గట్టిగా. మరి అమ్మ, మన అమ్మ వచ్చారు. మరి అమ్మ వచ్చాక నాన్న గురించి నా అనుభవం, తండ్రి, గురువు, దైవం, మరి ఆ సద్గురువు గురించి నా జీవితంలో నేను ఎన్ని అనుభవాలు పొందానో మధ్య మధ్యలో కాన్సెప్ట్లో చెప్పాను. కాన్సెప్ట్లు మాత్రమే చెప్పాను. మరి ఇప్పుడు అమ్మ దగ్గర గురువుగారు నాకు ఇచ్చింది నా జీవితం. ఈరోజు మీతో మాట్లాడుతున్నాను అంటే ఆ గురువుగారు నాకు ఇచ్చిన జీవితం. నా ధ్యాన పరిచయం 2002. యాక్చువల్ చెప్పాలంటే మేము తెలుగు వాళ్ళమైనా వెస్ట్ బెంగాల్ అమ్మాయిని, వెస్ట్ గోదావరి కోడల్ని. తెలుగు నేర్చుకున్నాను, తెలుగు వాళ్ళమే. కానీ నేను చదివిందంతా ఆంధ్రాలో. మరి పుట్టి నుంచి భక్తి తక్కువే, సేవ ఎక్కువ, రాజకీయాలు ఇంట్లో ఎక్కువ. ఈ విధంగా జరుగుతుంది. చిన్నప్పుడు ఏం చెప్తారు భక్తి అంటే, దేవుడు మొక్కుకో, గుడికి వెళ్తే దేవుడు మెచ్చుకుంటే అన్నీ ఇచ్చేస్తారు అనే చెప్తూ ఉంటారు. మనం కూడా పూజ చేసినా గుడికి వెళ్ళినా మొక్కులు మొక్కేస్తూ ఉంటాం. మీరేం మొక్కారో తెలియదు కానీ మా అత్తగారు పూజ గది ఇచ్చాక 3 కోరికలు ఉండేవి నాకు. మా పిల్లలే ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి, మా వ్యాపారాలు బాగుండాలి, మొగుడు పిల్లలు బాగుండాలి. అప్పుడు లోకం కోసం దృష్టే ఉండదు ప్రాపంచిక జీవితంలో. పరిమితి ప్రేమ. సార్ దగ్గరికి వెళ్ళాక ఈ ప్రేమ, పరిమితి ప్రేమ ఏమైంది, అపరిమితమైన ప్రేమ. మైమర్చిపోయారా? తప్పట్లు కొట్టట్లేదు. సార్ ఏం నేర్పాడంటే అడిగి కొట్టించుకుంటున్నాను. మరి సార్ ఎలా మార్చారు చెప్పండి? ఒక పరిమిత ప్రేమలో ఉన్న మనము, నా సంసారమే అని ఆలోచించే మనము ఈరోజు విశ్వం గురించి ఆలోచిస్తున్నామంటే మన ప్రేమ పరిమితమా అపరిమితమా? మరి ఇప్పుడు కొట్టొద్దా సార్కి తప్పట్లు? కొంచెం ఎరుకులో ఉండండి. అదేంటి మేడం అలా చూస్తున్నారు? కానీ మరి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళాడో మన ఆలోచనలు, మన వ్యవహారాలు, అప్పుడు అంతే మన ప్రేమ. మరి అలా సాగుతున్న జీవితంలో మరి మా ఆయనకి వెంకటేశ్వర స్వామి భక్తి చాలా ఎక్కువ. నాకు కూడా ఎక్కువే కానీ కోరికల కోసం ఎక్కువ. మరి ఆయనకి ఎందుకో చాలా. అంటే వెంటనే వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు. చూడండి సీక్రెట్, ఆడవాళ్ళకి నచ్చితే అంత గమ్మున రాదు, మగోడికి నచ్చితే టప్పని వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మా ఆయనకి వెంకటేశ్వర స్వామి ఇష్టం, గుడి కట్టించారు. ఎందుకు కట్టించారో తెలియదు. పక్కనే ధ్యాన మందిరం కూడా వచ్చేసింది, తిరుపతిలో ఉంది, మాకు కూడా రావాలని. అలా అయిపోయింది. అయిపోయాక మరి అప్పుడు పత్రికారు వచ్చే వరకు ఆ ధ్యాన మందిరంలో ఎప్పుడూ సరి అయిన ధ్యానాలు కుదరలేదు. అది కట్టించింది పత్రికారి కోసం. అయితే ఎవడొచ్చి అక్కడ నిలబడగలడు? ఎవరు నిలబడలేకపోయారు. మా ధ్యాన మందిరం ప్రసాదాలు తినడానికి బాగా ఉపయోగపడేది అనమాట. ఇలా అయిపోయింది. ఇక్కడ గమనించండి, గురువు ఉంటాడు, గుర్తించగలిగే అంత కెపాసిటీ మనకు కూడా ఉండాలి. శిష్యుడు తయారుగా ఉంటే గురువు తానై వస్తాడు. మనం తయారు లేదనుకోండి, గురువు ఉన్నా గుర్తించలేం. ఈడా పెద్దోడా, గెడ్డవాయినా, మనకేమో నాకైతే అలా అన్నవాళ్ళని చెప్పెట్టు కొట్టాలని ఉంటుంది. ఏం చేయను, ఛాన్స్ రావట్లే. మనకు గురువు అంత ఇష్టం. అయిపోయింది. సరే, నేను కూడా 3 నెలలు పత్రికారికి విరసంగా ఉన్నాను, సరసంగా లేకుండా. మా ఆయనకి ఇంకా ధ్యానం 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 అనుకుంటుంటే, ఎప్పుడు కూడా ప్రకృతి మనలో తపన ఉంటేనే ఆ గురువుని మన దగ్గరికి చేరుస్తుంది. ఒకరోజు ఈయన గుళ్ళో కూర్చొని ప్రసాదం తింటున్నారు. పక్క గ్రామం అమ్మాయి ఆగి పత్రికారి క్లాస్కి మీరు ధ్యాన మందిరం ఇస్తారా అని అడిగితే మా ఆయన 2 కండిషన్లు పెట్టారు. ఏమనంటే, ఆ గురువు నన్ను కాళ్ళకి అడగమనకూడదు, ధ్యానం నేర్పితే దక్షిణ అడగకూడదు. ఈ రెండింటికి ఒప్పుకుంటే ధ్యాన మందిరం ఇస్తాను అన్నారు. సరే, ఆయన విజయవాడలో అప్పుడు యజ్ఞం జరుగుతోంది, అక్కడ ఉన్నారు. ముందు తిరుపతి అన్నారు, తిరుపతిలో కలవలేదు.
విజయవాడ వస్తే పత్రిజీ ఏం చేస్తారు, ఎవరినైనా సరే ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి రండి స్వామీజీ కూర్చోండి అంటారు. మర్యాద ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలండి. మనకేం అలాంటి మర్యాదలు లేవు. వచ్చాడు రా బాబు అనుకుంటాం. అయిపోయింది. సరే కూర్చున్నారు. మనం ఎవరైనా కనబడితే మన గొప్పలే చెప్తాం. మా ఆయన కూడా నేను దేవాలయం కట్టాను, ధ్యానమందిరం కట్టాను, హాస్పిటల్ పెట్టాను, ఇన్స్టిట్యూట్ పెట్టానని లిస్ట్ అంతా ఇచ్చారు. ఇస్తే పత్రిజీ అన్నీ వినన్నారట. సరే శరీరాన్ని బాగానే చేస్తున్నావు సేవలు, ఆత్మకేంటి చేస్తున్నావు చూడండి. ఒక సద్గురువు మాత్రమే శిష్యుడిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి అంటే చెయ్యవలసినవి చెప్తాడు, కానీ చేసిన దానికి దండలేయడు. ఇది గుర్తుంచుకోండి. పత్రికారు తిట్టారు అంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అర్థం చేసుకోండి. తిట్టాడని అలక్కండి, అది బుద్ధి లేని పని. అయితే మా ఆయన బుర్ర తిరిగిందట. ఇప్పటివరకు నాకు అందరూ సన్మానాలు చేస్తే గురువుగారు ఏంటి ఇలా అంటున్నారని. ఆ మాటల్లో అంతరార్థం ఎంత ఉందో చూడండి. ఒక అన్నదానం చేశాం, 3 గంటల వరకు ఆకలి ఆగుతుంది, తర్వాత అన్నదానం ఫలమైపోయింది. ఒక వస్త్రదానం చేసావు, 6 నెలల వరకు వస్త్రాలు చిరిగిపోకుండా ఉంటాయి, తర్వాత అయిపోతుంది. ఒక విద్యాదానం చేసావు, జన్మంతా భుక్తికి లోటు లేకుండా ఉంటుంది. ఒక ధ్యానదానం చేసావు, ఈ జన్మకే కాదు నెక్స్ట్ జన్మకు కూడా అడుక్కోడాడు. ఎలా? ఇది పత్రికారి మాటే కాదు, మరి భగవద్గీతలో ఉత్తర గీతలో కూడా ఇది ఉంది. అర్జునుడు అడుగుతాడు ఏమని, బావా యోగివిక అంటున్నావు, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు, ఇప్పుడు ధ్యానం చేసి ఎప్పుడు మోక్షానికి వెళ్ళను అని అడుగుతాడు. ఆ భగవద్గీత అంతా అర్జునుడికే చెప్తున్నాడు, మనకేం సంబంధం లేదని ఇలా అనేసుకుని అలా వెళ్ళిపోతున్నాం. అర్జునుడి ద్వారా మనందరికీ చెప్పించాడు. అదే పత్రికారు మనకు చెప్పారు. మరణించే ముందైనా ధ్యానం తెలుసుకొని చేసి మరణిస్తే మరుజన్మ యోగుల ఇళ్లలో జన్మనిస్తాను, లేదా ధ్యానానికి అనుకూలమైన భోగవంతమైన జీవితం ఇస్తానన్నాడు. ఇది ఉత్తర గీతలోని ఉంది, భగవద్గీతలో ఉంది. అంటే పత్రికారు మన అందరికీ ఎందుకు ధ్యానవంతులు చేయమంటున్నాడు? ఒకటి, మనం తరిస్తాం, ఈ జన్మకి తరిస్తాడు, వచ్చే జన్మలో ధ్యానానికి అనుకూలమైన ఇంట్లో జన్మ తీసుకుంటాడు వాడు. అందుకని అక్కడ అడుక్కోడాడు. అడుక్కునే పని కాదు, ధ్యానం చేసే పని అది. ఈ విధంగా మనని ధ్యానదానం చేయించాడు పత్రిసారు. సరే, ఇవన్నీ అయ్యాయి. మేము క్లాస్ పెట్టాం. అప్పుడు సార్ 2002 నవంబర్ 12న వచ్చారు. ఫస్ట్ టైం మేడం కూడా వచ్చారు, గుర్తుంది కదా. మరి అద్భుతంగా క్లాస్ జరిగింది. మేడం మా నైట్ వెళ్ళిపోయారు. నా విరసాలన్నీ తెలీదు ఈవిడికి. సార్ దడమని తిడుతున్నారు అందరినీ. నాకు అసలే కోపం అంటే చాలా కోపం, కోపిష్టోళ్ళు అంటే ఇంకా కోపం. నా కర్మ ఏంటో కానీ గురువుగారికి కోపం, మొగుడికి కోపం, నన్ను పెంచిన పెదనానికి కోపం. ఒకసారి సార్ని అడిగాను, సార్ నాకు కోపం అంటే చాలా చిరాకు కదా, మీరంటే ఇష్టం, మీ కోపం అంటే నాకు భయం వేస్తుంది సార్ అని. మా ఆయనకి కోపమే, ఆయన మీద కష్టాలు ఏదో చెప్పుకుందాం అంటే మీరు అరుస్తున్నారు, ఎలా సార్, ఎందుకు పుట్టాను సార్ అని. కోపం అనేది ఎలా ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నువ్వెవరిని తిట్టవు ఇంకా, అందుకే పుట్టావు అన్నారు. ఓకే, అయిపోయింది. నాకు పత్రికారు తిట్లు తిడుతుంటే నాకు అస్సలు నచ్చలేదు. ఏంటి సార్ ఇలా తిడుతున్నారు? అప్పటికేం మన దగ్గర ఆత్మజ్ఞానం లేదు. ప్రపంచ జ్ఞానంలో నేను పెద్ద హీరోయిన్ అనుకుని పొంగిపోయేదాన్ని. అదో కూడా అక్కడ జీరోనే ఉందనుకుని నటించేస్తాం అంతే. అయిపోయింది. 2 నెలలు అయింది. ఓ నెల అయింది. సార్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ మంత్ పిరమిడ్ కట్టాము. మళ్ళీ వచ్చారు. నేను మాట్లాడట్లేదు, మౌనంగా భోజనం పెడుతున్నాను, వడ్డిస్తున్నాను, వచ్చేస్తున్నాను, దగ్గర కూర్చోట్లే. మళ్ళీ 3వసారి ఎప్పుడు వచ్చారంటే 3 రోజులు యజ్ఞం చేసాం. అప్పుడు వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు సార్ నన్ను నిమిషానికి టెస్ట్ చేసేవారు. ఎవరైనా తిట్టేవారు. తిడితే ఏమనుకుంటున్నావు అని అడిగేవారు. సార్ నాకేమైనా సంబంధం ఉందా? తిట్టించుకున్నది అది, తిట్టేవాళ్ళు మీరు, మీ ఇద్దరికే సంబంధం, నాకు సంబంధం లేదని పక్కకి వెళ్ళిపోయేదాన్ని. మధ్య రోజున మా మ్యారేజ్ డే వచ్చింది. మ్యారేజ్ డే వస్తే సార్ చాలా తెలివైన వాడు. అంటే ఇంత అంతా కాదు, మన మనసులు గ్రహిస్తాడు, మన బయోడేటా ఆయన మనసులోకి వెళ్ళిపోద్ది. మనం పరిచయం అయితే చాలు. సార్కి ఏం తెలియదు అనుకుంటే వెనకాతలు దిక్కుమాల మాటలు చాలా మాట్లాడతాం, కానీ బయోడేటా అంతా స్కాన్ వచ్చేస్తుంది ఆయనకి లోనకి. ఆయనకి తెలియదు ఈ మహత్యాలన్నీ, నేను చూసేదాన్ని. అందుకని స్కాన్ వెళ్ళిపోద్ది ఆయనకి. మ్యారేజ్ డే అగో శివప్రసాద్ గారు ఇక్కడ కూర్చున్నారు. కేక్ కటింగ్ అరేంజ్ చేయమన్నారు. ఈయన ఇంకా మరీ నువ్వు రాముడి దగ్గర ఆంజనేయ స్వామి, ఈయన ఏం చెప్తా చేసేస్తూ ఉంటాడు టప్ 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 అనుకుంటూ.
అన్నీ అరేంజ్ చేశాడు. మాకు చెప్పలే, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాడో తెలీదు. సరిగ్గా సారు రాఘరావు గారు కూర్చున్నారు. నన్ను పిలిచారు. నాకు అసలే ఇష్టం లేదు, ధ్యానమే చెయ్యట్లా. పిలిచారు. పిలిస్తే సార్ నన్ను స్టేజ్ మీద పిలుస్తున్నారు, నన్ను కమిట్ చేయిస్తారు, నాకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పేయాలనుకున్నా. స్టేజ్ మీదకి వెళ్ళా, జరిగి మధ్యలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి మైక్ ఇచ్చారు. ఇలా చూశాను, నన్ను కమిట్ చేస్తున్నారా సార్ అని. నవ్వుతున్నారు. ఏం చెప్తావో చెప్పన్నారు. నేను ఒకటే చెప్పా, పత్రికారి కోపం నచ్చలేదు, కోపంగా ఉంటారు, నీ నచ్చలా, నాకు ధ్యానము నచ్చలా, కానీ మీ అందరినీ భరిస్తున్నానంటే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అందుకే భరిస్తున్నాను. పత్రికారు ఏమన్నారంటే, మేడం గట్టిగా క్లాప్స్ కొట్టండి అన్నారు. ఏమంటే అబద్ధం చెప్పకుండా స్టేజ్ ఎక్కి సత్యం చెప్పేస్తుంది ధైర్యంగా. అందుకని మేడం క్లాప్స్ కొట్టండి అని కొట్టించి కేక్ కటింగ్ అయిపోయింది. సార్ వెళ్ళిపోయారు. మరి మనం దేనికోసం పుట్టేమో మనకి తెలియదు, మన గురువుకి తెలుస్తుంది. అందుకే నేను ఎంత దగ్గరికి రాకపోయినా ఆయన ఎంతో లాలించాడు ఆయన. అప్పుడు ఏమైందంటే, నాకు రొమటిక్ ఆర్థరైటిస్ అని ఒకటి వచ్చింది. దానికి మెడిసిన్ లేదు. 15 రోజుల్లో నేను బెడ్ రీడ్ అయిపోయాను. అయిపోతే మా ఆయనకి దొరికానప్పుడు, ధ్యానం చేయొచ్చు కదా, సార్ చెప్తున్నారు, అన్నీ బాగుంటాయని చెప్తున్నారు కదా అని అన్నప్పుడు ఇంకా మా ఆయన పోరు పడలేక 2 నెలలు సిన్సియర్గా మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 6 to 8. అంటే మన ఆడవాళ్ళకు ఒక పట్టుదల ఉంటుంది, నమ్మము కానీ దాన్ని ప్రూఫ్ చేసుకోవాలి అని నేను ధ్యానంలో కూర్చున్నా. కట్టాల్ ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి విజయభాస్కర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి కరతాళ ధ్వనులతో. అలాగే ఎర్నేని ప్రసాదరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కరతాళ ధ్వనులు గట్టిగా. సరే అయిపోయింది. 2 నెలల్లో నేను తగ్గించుకున్నాక ధ్యానాన్ని నమ్మి ఊరుకోలేదు. మా లైబ్రరీ ఉంది, స్పిరిచువల్ లైబ్రరీ, వెళ్ళి చదివితే పత్రిసారు ఈ భూమి మీద ఎంత గొప్ప పని చేస్తున్నాడో నాకు అర్థమైంది. అసలు మానవ జన్మ పర్పస్ ఏంటి అంటే, ఇందాక మీకు విశేష ధర్మంలో చెప్పాను. మరి అంత గొప్ప వర్క్ సార్ చేస్తూ మన చేత ధ్యానం చేయిస్తుంటే సాధారణ వ్యక్తి అనుకుని నేను ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేశాను 2 నెలల్లో. మరి అప్పటి నుంచి ఇంకా పత్రికారు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వెనకాతలు తిరగడమే. ఎందుకు తిరిగాను అంటే, ఆయన నోటి నుంచి వచ్చే మాటలు అద్భుతం. ఇప్పుడు గమనించండి, ఒక వ్యక్తి నచ్చలేదంటే ఆయన మాట కూడా వినం, మంచి చెప్పిన. నచ్చాడు అంటే ఇంకా వాళ్ళని వదలం. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పత్రికారు అయిపోయింది. ఇది చిన్న ఎక్స్పీరియన్స్. ఇంకా తర్వాత ఏడాది పాటు పత్రికారితో కూడా నిలుతూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత సరిగ్గా 1 yearకి నవంబర్ 2, 2003లో మరి పత్రిసార్ క్లాసు అమలాపురం వెళ్ళాలి అని ఎంత పిచ్చి అంటే, మరి సార్ క్లాస్ అయితే వెళ్ళిపోవడం, అది ధ్యానం చేసి వెళ్ళాలని తెల్లవారుజాని 4 గంటలకు లేచి కాఫీ పెట్టుకుంటున్నాను. శరీరం 80% కాలిపోయిందండి, అరికాళ్ళ నుంచి శిరస్సు వరకు. ఇక్కడ మా మరిది కూడా డాక్టరు చనిపోతుంది అనుకున్నారు. మరి 1-2 గంటల్లో చనిపోవచ్చు అనుకున్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో వేశారు. కానీ అక్కడ పత్రికారు 9ంటికి మేడం సార్ కనబడట్లేదు ఏంటి అంటే, ఇలా మేడం చావు బతుకుల్లో ఉంది అని అన్నప్పుడు సార్ ఏం చేశారంటే, అందరినీ కూర్చోబెట్టి 1 గంట ధ్యానం చేయండి, మేడం ఇప్పుడు భూమి మీద ఉండాలి అని చెప్పి 1 గంట ధ్యానం చేయించి మన మాస్టర్లను తీసుకుని భీమవరం వచ్చేసారు. మా పిల్లలు ఏడుస్తుంటే సార్ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మరి మేడం తప్పకుండా బతుకుతుంది అని చెప్పి ఆ నైట్ భీమవరంలో ఉండి వెళ్ళిపోయారు. మరి 15 రోజులు భీమవరంలో ఉంచి లాభం లేదని హైదరాబాద్ తీసుకొచ్చాక పత్రిసారు మరి అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాక మరి మర్నాడు వచ్చి, లేదు మేడం తప్పకుండా బతుకుతుంది అని చెప్పడం. మరి పత్రి మేడము 4 రోజులు హాస్పిటల్కి వచ్చి నా కోసం ధ్యానం చేశారు. పత్రి గారికి మేడంకి మరి జీసస్ క్రైస్ట్ ధ్యానంలోనే హీలింగ్ ఎలా చేయాలో ఈవిడికి నేర్పించారు మేడం. అందుకని మేడంని నా దగ్గరికి పంపించారు. ఒక 4 రోజులు మేడం వచ్చారు కదండి. 4 రోజులు వచ్చి ధ్యానం చేశారు. మరి ఒక స్పెషల్గా పిరమిడ్ తయారు చేయించి బెడ్ మీద పెట్టారు. అలాగే సీనియర్ మాస్టర్ని హాస్పిటల్లో పంపించారు. కొన్ని చోట్ల 40 రోజులు క్లాసులు పెట్టించారు. కొన్ని ఊళ్ళలో మేడం బతకాలని ఒక సంకల్పంతో చెయ్యండి అని. ఇలా నేను
ఎంత దారుణమైన పరిస్థితి అంటే పైనుంచి బ్లడ్ ఎక్కిస్తుంటే కింద నుంచి ఓపెన్ అయ్యి వెళ్ళిపోతూ ఉండేది. ఒక్కొక్క ఇంజెక్షన్ 30,000 2 నెలలు ఇచ్చారు. అయినా నాకు హీలింగ్ జరగలేదు, తగ్గుతోంది. పత్రి మేడం వచ్చాక నాకు జరిగింది ఏంటంటే, అప్పటి వరకు నా శరీరం మంటల్లో ఉన్నట్టే ఉండేది, బగబగ బగమని. కానీ మేడం వచ్చి ఫస్ట్ రోజునే నా నుదుటి మీద ఒక చెయ్యేసి, ఎలా ఉంది మేడం అన్నారు. చాలా మండుతుంది మేడం అన్నాను. అయితే మీరు కళ్ళు మూసుకుని పడుకోండి అని చెప్పి మేడం ధ్యానంలో కూర్చున్నారు. మరి ఇంకా ఆ తర్వాత నా శరీరానికి మంటలు లేవు, కానీ హీలింగ్ జరగలేదు, కానీ మంటలు లేవు. మరి ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా 2 మంత్స్కి నా శరీరం ఏ పొజిషన్లోకి వచ్చిందంటే, ఒక అంగుళం కూడా కదలలేని పరిస్థితి. ఆ అంగుళం కూడా కదలట్లేదు. నా 3 సార్లు అప్పటికి సార్ వచ్చారు. 4గోసారి వచ్చినప్పుడు ఎప్పుడు కుర్చీలో కూర్చునే సారు ఆ రోజు నేల మీద కూర్చున్నారు. ఈ చెయ్యి తీసేస్తామన్నారు డాక్టర్లు, ఇన్ఫెక్షన్ పెరుగుతుందని. నేను ఇన్స్టిట్యూట్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్పుతాను కాబట్టి నా చెయ్యి తీస్తే కుదరదు, చచ్చిపోతే చచ్చిపోతాను, వద్దు అని చెప్పాను. అప్పుడు సార్ రావడం కింద కూర్చుని ఈ చెయ్యి పట్టుకున్నారు, ఇదే చెయ్యండి. పట్టుకుంటే నేను చాలా ఏడ్చాను. సార్ నాకు ఇంకా బతకాలం లేదు, నేను స్టూడెంట్స్ కోసం బతకాలనుకున్నాను, ఇలాంటి మంచం మీద ఉన్న బతుకు నాకు వద్దు సార్ అని ఏడుస్తే, సార్ ఒక 10 నిమిషాలు ఏడుపు అయిపోయాక, ఇంక ఏడుపు ఆపేసి నా మాటలు వింటావా అని అడిగారు. తప్పకుండా వింటాను సార్ అంటే, ముందు నువ్వు చెప్పు, నా మీద నమ్మకం ఉందా అని అడిగారు. ఉంది సార్ అన్నాను. అయితే ఏడుపు ఆపి జాగ్రత్తగా విను, నువ్వు బతుకుతావు, మామూలు మనిషి అవుతావు, అన్ని పనులు చేసుకుంటావు అని చెప్పి ఒక గంటన్నర నచ్చ చెప్పి, ఇంకా కళ్ళు మూసుకుని పడుకోండి మేడం, నేను పాట పాడతాను అని చెప్పి నానాటి బ్రతుకు పాట నేను పడుకునే వరకు సార్ పాడారు. పాడి నన్ను పడుకోబెట్టి సార్ బయటికి వెళ్ళిపోయారు. మరి ఆ రోజు నుంచి నా శరీరం కదలిక ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుంచి ఇంకా ట్రీట్మెంట్ ఆపేశారు. ఓన్లీ డ్రెస్సింగ్ చేసేవారు. ఏంటంటే గాజుగొడ్డేసింతంత దూదులు కట్టేవారు. మన్నాడికి చీము నెత్తురుతో బ్లడ్ అంతా అయిపోయేది. 200 సిలిండర్ బాటిల్స్ వేసి మళ్ళీ బాడీకి అన్నీ పీకుతూ ఉండేవారు. మరి ఈ డ్రెస్సింగ్ ఒకటే చేసేవారు. మరి నెల్లాళ్ళకి నేను బతికి మెడిసిన్ లేకుండానే బయటకు వచ్చాను. మరి నేనైతే సార్ ఏం మాయ చేశాడో నాకు తెలియదు, కానీ మెడిసిన్ లేకుండానే నెల్లాళ్ళకి నేను బతికి బయటకు వచ్చాను. మరి వచ్చినప్పుడు డాక్టర్లు నాకు నడకలేదు, స్ట్రక్చర్ మీద తీసుకొచ్చారు. సార్ అదే డాక్టర్లు ఏమన్నారంటే 6 నెలలు ఫిజియోథెరపీ చేస్తే నడక రావచ్చు అన్నారు. కానీ రాఘరావు గారు ఇంక 4 నెలల నుంచి ఉండిపోయింది హాస్పిటల్, ఇంక తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయి 2 నర్సులను పెట్టారు. 2 నర్సులను పెట్టినప్పుడు 2 నర్సుల సహకారంతో నేను 15 రోజుల్లో అపోలో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కానండి. అది ధ్యానం అంటే. వాళ్ళు ఆశ్చర్యపోయారు, చచ్చిపోతాం అనుకుంటే బతికావు, మరి ఇంత తొందరగా ఎలా నడుస్తున్నావు అని. మీరు మెడిసిన్ ఇస్తారు, మేము మెడిటేషన్ చేస్తాం, 2 కలిస్తే ఇలా తొందరగా కోలుకోవచ్చు అని చెప్పాను. నడకొచ్చిందని సార్ ఇంటికి వచ్చాను. నన్ను చూస్తూ వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు. మేడం చూడమ్మా ఇంటికి వచ్చారు, చూద్దు కానీ రాను పరిగెట్టుకుని వెళ్ళి తీసుకొస్తే, మేడం వాళ్ళ అత్తగారు ఏమన్నారంటే, నా బిడ్డ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో చూడమ్మా అని అన్నారు. నువ్వు హాస్పిటల్లో ఉంటే తల్లడిల్లిపోయారు అని. సార్ కళ్ళు చూస్తుంటే నాకు అనిపించింది, చనిపోతుంది అనుకున్న బిడ్డ ఇంటికి వస్తే తండ్రి ఎంత ఆనందపడతాడో ఆ ఆనందాన్ని నేను కళ్ళా చూశాను. నన్ను చూస్తూ సార్ అన్నారు, అపరంజి బొమ్మలా ఉన్నావమ్మా అని. అప్పుడు శరీరం అంతా కాలిపోయి ఇలా తెల్లగా అయిపోయింది, ముఖం జుట్టు సగం అయిపోయింది. మరి అక్కడ శరీరాన్ని చూశాడా, ఆత్మని చూశాడా? ఆత్మనే చూశాడు. అప్పటి వరకు నాకు చాలా అహంకారం, నేను అందగత్తిని, డబ్బున్నదాన్ని, పబ్లిక్ ఫిగర్ని, బోల్డ్ కారాలు ఉండేవి. 4 నెలల మంచం మీద ఉంటే అన్ని కారాలు ఊడిపోయి అహం మిగిలిందనమాట. ఆ అహాన్ని పత్రిసారి చూశారు. నేను అన్నాను, ఇంత భయంకరమైన రూపంతో ప్రపంచానికి నా ముఖం చూపించలేను, మిమ్మల్ని చూడాలనే కోరిక ఎట్లా తీరుతుంది సార్ అంటే, నువ్వు బయటకు వచ్చే వరకు నీకోసం నేను వస్తాను అని 2 సంవత్సరాలు ప్రతి నెల వచ్చి రాత్రి 1 గంట 2 వరకు ఎంతో జ్ఞానాన్ని నేర్పించాడు. మరి నాకు అనిపించేది, ఈ రోజుల్లో గురువు ఇంటర్వ్యూ కావాలి, 1 నిమిషం అంటే 1 లక్ష 2 లక్షలు బరువు పెట్టాలి. కానీ అంత గొప్ప సద్గురువు ఒక శిష్యురాలను తయారు చేయడానికి ఆయనే వచ్చి తయారు చేస్తున్నాడు అంటే నేను ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాను. మరి 2005లో సార్ని ఒక కోరిక అన్నాను, మీరు ధ్యాన ప్రచారం చేయమన్నప్పుడు నేను అహంకారంతో చేయలేదు, కానీ ఈ రోజున మీరు ఇంత నాకు నేర్పుతున్నారు అంటే మరి ధ్యానం చెప్పాలని ఉంది సార్ అంటే, అప్పుడు సారు, నువ్వు పుట్టిందే ధ్యానం చెప్పడానికి పుట్టావు,
మరి ఇప్పుడు చెప్తాను అంటున్నావు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్ళండి మేడం అన్నారు. 2005 నుంచి నా ప్రచారం అరగంట చెప్పగలగడం గొప్ప అనుకునేదాన్ని. 108 ఇళ్లలో 40 దేవాలయాల్లో మరి 600 గ్రామాలను ధ్యానమయం చేసి మరి ఇలాంటి క్లాసులన్నీ ఆ రోజుల్లో 10,000 మందితో సారికి ధ్యాన గ్రామీణం, 4,000 మందితో ధ్యాన మహిళ, ఇలాంటి పెద్ద పెద్ద క్లాసులు. ఎందుకంటే జ్ఞానం ఇష్టమైన వాడు, ధ్యానం ఇష్టమైన వాడు పత్రి సార్ని అసలు మరిచిపోలేడు. చివరి శ్వాస వరకు ప్రతి శ్వాసలో ఆయన ఉన్నారు అనే అనుభవంతో జీవించగలుగుతాడు. ఈ రోజున పత్రిగారు ఇచ్చిన ఈ ధ్యాన భిక్షతో మేము ఎంతో పేరు తెచ్చుకోగలుగుతామంటే ప్రాపంచిక డబ్బు ఊరి వరకే పరిమితం అవుతుంది. ఆధ్యాత్మిక జనం ప్రపంచం అంతా కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు మేము జూమ్ చేస్తున్నామంటే అమెరికా వాళ్ళు వస్తున్నారు, ఎంతో దేశాల వాళ్ళు వస్తున్నారు. అయ్యో మేము ఎంత దురదృష్టవంతులం, పత్రికాని చూడలేకపోయాం. పోన్లేండి పత్రికారు మాటలైనా వింటున్నారని ఇండియా నుంచి మన పుస్తకాలు, సార్ పుస్తకాలు పట్టుకెళ్ళి మరి చక్కగా చదువుకుంటున్నారు. మరి మనకే తెలియనంత ఎత్తు మన పిఎస్ఎస్ఎం ఎదిగింది. సార్ తెలియని వాళ్ళు లేరు. పిఎంసి ద్వారా మరి ఎంతోమంది సార్ని తెలుసుకున్నారు. మరి సార్ ఇచ్చిన జ్ఞానంతో ఈరోజు మనం ఈ స్థాయికి ఎదిగాం. మరంటి గురు దంపతులకి మనము ఎంత చెప్పినా తక్కువే, ఎంత రుణం తీర్చుకోలేని విధంగా మన తల్లిదండ్రులు కూడా ఇంత ఇవ్వలేరండి. కానీ ఈ గురు దంపతులు మనకి అంత ఇచ్చారు. మరి ఎన్నో జన్మలు తగ్గించారు. మరి ఎంతో ముందుకు ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పించారు. నిజంగా సార్ మన జీవితాల్లోకి రాకపోతే మన జీవితం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. వేదనతో ఉండేది. సార్ ఇచ్చిన సాధనతో వేదనలన్నీ మర్చిపోయి ఆనందకరమైన జీవితం జీవిస్తూ కష్టాలను కూడా మనకు ఇష్టాలుగా మార్చుకుని ఎదగడానికి పాఠాలు అని మనల్ని బుద్ధగించేవాడు ఆయన. ఏ కష్టం వచ్చినా నువ్వు ఎదగడానికి ఓ పాఠం అని ఓదార్పు ఇచ్చేవాడు. అలాంటి గురువుకి శిష్యులమైనందుకు మనం శతకోటి ధన్యవాదాలు ఈ గురు దంపతులకు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా మరి మేడం గారు దివ్యాత్మ స్వరూపులు కాబట్టి పత్రి సార్ అన్నిసార్లు మేడం గారి దగ్గరికి వెళ్ళటం, ఆవిడని అలాగా తయారు చేయటం, మరి ఈరోజు ఎంతోమందిని, లక్షలాది మందిని వాళ్ళు ఇద్దరూ కలిసి దంపతులు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు అంటే మరి పత్రి సార్ వాళ్ళని ముందే వాళ్ళ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారు. అలాగే మనందరికి ఆత్మస్వరూపాలు కూడా సార్ తెలుసుకోవడం ద్వారానే మనందరినీ జాగృతి చేశారు. మరి ఎంత గొప్ప దివ్యాత్మలో ఈ మేడం గారికి మనం ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఎంతో అద్భుతంగా మనకి ఆత్మజ్ఞానాన్ని ఎలా ఆవిడ పొందారు, సార్ ద్వారా ఎలా ఆవిడ జ్ఞానాన్ని తీసుకున్నారు, ఎలా హీలింగ్ పొందారు, అమ్మ పత్రి మేడం కూడా ఎలా ఆవిడకి ఆ 4 రోజుల పాటు ఆవిడ సమక్షంలో ఉండడం ద్వారా హీలింగ్ ఎలా జరిగింది అన్నీ ఎంతో అద్భుతమైన విశేషాలు మనకు అందించారు. మరి మేడం గారికి మనం మరోసారి గట్టిగా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియచేసుకుందాం.